So once again, very good evening all, and the session is recording. Thank you for joining. So just నాకు కొన్ని క్వెరీస్ కావాలి సార్. మీ దాంట్లో ఎంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. కొంచెం ఫ్రెండ్లీగా ట్రీట్ చేసి నాకు ఇన్పుట్స్ ఇవ్వచ్చు సార్, నేనేమనుకోను. మీరందరూ ఫస్ట్ క్లాస్ అని చెప్పేసి చాలా మంది అన్నారు సార్. మీ మీ మైక్ ని మేము మ్యూట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ గ్లిచెస్ అవి వస్తాయని చెప్పేసి నథింగ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ జలిగం, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్ యూ బ్యాక్, థ్యాంక్ యూ నాగబాబు. ఇంకా సార్ ఇంకెవరు ఉన్నారు బిజినెస్ పీపుల్? వెంకటేష్ గారు ఆల్రెడీ జర్నీ అవుతున్నారు ప్రీవియస్ బ్యాచ్ లో. బేగ్, నాగబాబు అండ్ శ్రీనిక, రాజ్ కిషోర్ థ్యాంక్ యూ, శ్రీరామ్ థ్యాంక్ యూ. ఇంకా సార్ అంటే మీరు ఎంతమంది ఉన్నారో నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. బికాస్ ఇక్కడ 100 మంది స్టూడెంట్స్ అంటే సరే 10 మంది స్టూడెంట్స్ అని అయితే 10% 20% అంటే 100లో 10-20 స్టూడెంట్స్ ఉంటారు. మిగిలిన 70-80% వచ్చేసి వర్కింగ్ ప్రొఫెషనల్స్, బిజినెస్ పీపుల్, హౌస్ వైఫ్స్, ఫ్రీలాన్సింగ్ కోసం చూస్తున్న వాళ్ళు, కెరీర్ డ్రాప్ అవుట్స్ ఇలా ఉంటారనమాట. ఎవరి టాలెంట్ వాళ్ళది సార్. బట్ ఐ నీడ్ టు నో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ ఫర్ షేరింగ్. ఐ థింక్ దేర్ ఆర్ అప్రాక్సిమేట్లీ 10+ స్టూడెంట్స్. 50లో 10+ స్టూడెంట్స్ ఉన్నారంటే ఇట్స్ అప్రాక్సిమేట్లీ 20+ ఉంది. ఓకేనా? జస్ట్ ఏ మినిట్. దేవా ఒక్కసారి నాకు ఆ లింక్ పంపించావా? గూగుల్ మీట్ జూమ్ లింక్ పంపిస్తున్నా సార్. వాట్సాప్ పెట్టినా వచ్చింది. ఒక్క నిమిషం ఇప్పుడే. సార్ 1 minute సార్. దేవా యూ కెన్ మ్యూట్ ఇట్. డన్ సార్. యా, థ్యాంక్ యూ. ఇక్కడ ఎంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు సార్? ఎంతమంది ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు? ఎక్స్ట్రా రెవెన్యూ కోసం వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ 1 minute లో స్టార్ట్ చేస్తాను సార్. మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాను, తెలుసుకోవాలని అంతే. సో బిజినెస్ పీపుల్ అయితే 10+ మెంబర్స్ ఉన్నారు. సో ఇది కూడా ఉన్నారనమాట. ఏది మన వర్కింగ్ ప్రొఫెషనల్స్. గెట్ రెడీ సార్, యు ఆర్ గోయింగ్ టు లర్న్ వెరీ గుడ్ కంటెంట్. సార్ ఒకరిని పిలిచిన ఒకరిని పిలవలేదని చెప్పి ఇబ్బంది పడకండి. విల్ డూ గుడ్ థింగ్స్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. గెట్ రెడీ, ఐఎమ్ స్టార్టింగ్. సార్ అందరికీ నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబులా? అందరికీ నా వాయిస్ ఆడిబుల్, స్క్రీన్ విజిబులా? యా, థ్యాంక్ యూ. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ సార్. గెట్ రెడీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను docs.google.com ఓపెన్ చేస్తాను. ఇది డైలీ క్లాస్ నోట్స్ అన్నమాట. ఈ క్లాస్ నోట్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు యాక్సెస్ చేసుకోవచ్చు. రఫ్ నోట్స్ అనుకోండి, ఇంకేదని అనుకోండి. ఇది మీరు ఏదైతే కోర్సులో జాయిన్ అయ్యారో ఒక పోర్టల్ వస్తుంది, www.aipowerdigital.marketing అని చెప్పేసి మీకు మా వాళ్ళు షేర్ చేస్తారు. మీరు ఏదైతే మెయిల్ ఐడితోని పే చేయడం అనేది జరిగిందో పేమెంట్, ఆ మెయిల్ ఐడికి కంపల్సరీ క్రెడెన్షియల్స్ అనేది వస్తాయి. ఒకవేళ రాలేదనుకోండి, మీరు రేవతి మేడంతో మాట్లాడితే రేవతి మేడం, సంపూర్ణ మేడంతో మాట్లాడితే సంపూర్ణ మేడం, దేవా, చిన్మయ్, వెంకట్ ఎవరు మాట్లాడితే వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ కండి. వితిన్ 10 to 15 minutes లో మీకు క్రెడెన్షియల్స్ అనేది వచ్చేసాయి. స్కిప్ అయితే జరగదు, 99% ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అనమాట. వీ హ్యావ్ డన్ దట్ సిస్టమ్. ఓకేనా? నథింగ్ టు వరీ. సరే ఒకసారి చూద్దాం సార్. ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాను. ఇది మన గూగుల్ వాళ్ళు ఇస్తున్న ఫ్రీ డాక్యుమెంట్ అనమాట. దీని లోపల మస్తు కంటెంట్ పెట్టుకోవచ్చు బై. సో మన కోర్స్ నేమ్ ఏం చేశారంటే AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఫుల్ కోర్స్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఇది వచ్చేసి July 28th అనమాట. డైరెక్ట్ పేరు రాస్తుంది, ఈ మధ్య మర్చిపోతున్నా. July 28th 2026. ఇది ఏ బ్యాచ్ దేవా? 7th బ్యాచా? 8th బ్యాచా? B7. ఓకే, B7 బ్యాచ్ అన్నమాట. నథింగ్ టు వరీ. సో మీరు July 28th B7 అంటే ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్తే అయిపోతుంది. సరే సార్, ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని నేనేం చేయాలి? జాబ్ చేయాలా, బిజినెస్ చేయాలా, ఫ్రీలాన్సింగ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ ఏంది, ప్రస్తుతం మార్కెట్ కి మనం కావాలా వద్దా, అసలు మార్కెట్ అంటే ఏదైతే మీరు కంపెనీ తీసుకుంటారో, బిజినెస్ తీసుకుంటారో, స్టార్ట్అప్ తీసుకుంటారో, వాళ్ళు మార్కెటింగ్ మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, ఇవన్నీ మీకు కొన్ని తెలిసాయి అనుకోండి, సబ్జెక్ట్ విల్ బి వెరీ ఈజీ. ఇవేం తెలియకపోతే ఆడెందుకు SEO చేస్తుండు, ఎందుకు యాడ్ చేస్తుండు, ఆయనకి బిజినెస్ ఏం కావాలి, ఎందుకు వెబ్సైట్ లోపల కంటెంట్ పెడుతుండు, ఎందుకు ఇన్స్టాగ్రామ్ లో కంటెంట్ పెడుతుంది అని చెప్పి ఎవరికి తెలియదు అనమాట. ఓకేనా? గెట్ రెడీ సార్. బాబు ఎవరు రాయకండి, ఇది ఎవరికన్నా ఉందా ఇది కంటెంట్? సాయి నాకే ఉంది, ఇది షేర్ చేస్తున్న డాక్స్. ఇది ఓకే, నథింగ్ టు వరీ అడ్మిన్. ఐ డోంట్ నో యువర్ నేమ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ దట్ వన్. ఓకేనా? ఈ రోజు డే 1 కాబట్టి జస్ట్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను, బట్ వెరీ పవర్ఫుల్ ఇంట్రడక్షన్. యు ఆర్ గోయింగ్ టు గెట్ అ ఫుల్ క్లారిటీ నౌ. ఓకేనా? గెట్ రెడీ సార్. సో బాబు, డోంట్ రైట్ ఎనీథింగ్, ఐ విల్ టేక్ ఇట్.
నువ్వు ఎగ్జిట్ అవ్వచ్చు చిన్మయ్, డోంట్ టచ్ ఎనీ డాక్యుమెంట్, ఓకేనా? యా. సో వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్? కనిపిస్తుందా సార్ అందరికీ స్క్రీన్? చెప్పుకుంటా పోతానన్నమాట, కొంచెం థియరిటికలే. మన క్లాస్లో మన సెషన్స్లో 100%లో 20 to 30% థియరిటికల్, 70 to 80% మెల్లగా క్లాసెస్కి వెళ్ళేసరికి మనకి ఏమవుతుంది సార్ అంటే వీ హ్యావ్ ఏ కంప్లీట్ ప్రాక్టికల్ సెషన్స్. థియరీ లేకుండా డైరెక్ట్ ప్రాక్టికల్ ఇస్ నాట్ పాసిబుల్. సో వాట్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్ అనే బదులు వాట్ ఈజ్ మార్కెటింగ్, వాట్ ఈజ్ మార్కెటింగ్ అనేది ఒక క్వశ్చన్ స్టార్ట్ చేస్తాను. మార్కెటింగ్ చేస్తే ఏమవుతుంది సార్, మార్కెటింగ్ చేయకపోతే ఏమవుతుంది సార్? సార్ నువ్వు ఎన్నో లక్షలు పెట్టి ఓపెన్ చెప్పాలంటే యూ స్టార్టెడ్ ఏ బిజినెస్, ఓకేనా? అది PRODUCT ప్రోడక్ట్ అనేది అనుకుందాం. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి నేను అంబ్రెల్లా అనుకుంటా, ఏదో గొడుగుల వ్యాపారం అనుకునే బదులు ఇది రెయినీ సీజన్, ఇప్పుడు వర్షంలో దర్శనం కాబట్టి మీకోసం చెప్తున్నా. యూ స్టార్టెడ్ ఏ బిజినెస్ నేమ్ వచ్చేసి UNVRELL, అంబ్రెల్లా అనేది అనుకుందామా సార్? ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామా సార్? అంబ్రెల్లా బిజినెస్ తీసుకొని స్టార్ట్ చేద్దామా? ఏముంది సార్, గొడుగు 100 రూపాయలు 200 రూపాయలు, డిమార్ట్లో పోతే ఒక్కొక్కసారి ఫ్రీ ఇస్తాడు, బ్యాంక్లకు పోతే ఫ్రీ ఇస్తాడు అంటే అందరూ ఫ్రీ ఇస్తారు భయ్, దాని వెనకాల మస్తు కష్టం ఉంటుంది. స్టార్ట్ చేసాం ఒక ఎగ్జాంపుల్, బట్ దీని ఒక టార్గెట్ పెట్టుకొని వెళ్తా ప్రస్తుతం రెయినీ సీజన్ కాబట్టి యూ స్టార్టెడ్ ఏ బిజినెస్. ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ వచ్చేసి అంబ్రెల్లా అనుకోవచ్చు, లేకపోతే ఇంకో మీకు ఏమైనా షీల్డ్ అనిపిస్తే నేను రెయిన్ కోట్ అనేది అనుకుంటా. రెయిన్ కోట్ అనుకుందామా? యూ స్టార్టెడ్ ఏ బిజినెస్ అంబ్రెల్లా ఆర్ రెయిన్ కోట్ మంచి బ్రాండ్ ముడితే మినిమం 1000 రూపాయలు, 500, 800, 1000 రూపాయలు. ఇంకా కొన్ని బ్రాండ్స్ అయితే 2000, 5000 అమ్మేవాళ్ళు కూడా డిపెండ్స్ అపాన్ ద క్వాలిటీ మెటీరియల్ ప్రోడక్ట్. సో ఇది రెయినీ సీజన్ కాబట్టి నేనేం చేస్తున్నా అంటే ఐఎమ్ టేకింగ్ రెయిన్ కోట్. అన్నమాట. అందరికీ గాలిగా సార్. ఈ రెయిన్ కోట్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్ అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 500 రూపీస్ నుంచి 1000 రూపీస్ అనేది వస్తుంది. అంటే నువ్వు కొనాలంటే ఒక మంచి బ్రాండ్ కావాలంటే, ఒక బ్రాండ్ ఫుల్గా టాప్ నుంచి బాటమ్ వరకు, అంటే నాకు కావాల్సిన షర్ట్ సైజ్ మోడల్, ప్యాంట్ సైజ్ మోడల్ కావాలంటే, సో నేను 5 ఉంటాను బై. నేను ఇది మంచి బ్రాండ్లో తీసుకోవాలంటే మినిమం 1500 అనేది ఉంటుంది. బ్రాండ్ కావాలంటే 1500. లోకల్ మార్కెట్స్లో కూడా బాగుంటాయి, ఒక బ్రాండ్ అనేది తీసుకున్నా. ఇలాంటి బ్రాండ్ వచ్చేసి ఇప్పుడు ఏం చేశారు సార్ అంటే నా దగ్గరకు వచ్చారు. అంటే మాకు ఒక కంపెనీ ఉంది బై, కంపెనీ వచ్చేసి KKM.digital అంటే ఏం చేశారంటే కిరాణా కొట్టు మనీ .digital marketing solutions LLP అని అర్థం. KKM డిజిటల్ మార్కెటింగ్ సొల్యూషన్స్ LLP, ఇట్స్ ఆల్రెడీ రిజిస్టర్డ్ బిజినెస్, వీఆర్ డూయింగ్ బిజినెస్ ఆల్సో. నా కిరాణా షాప్ ఉంది కాబట్టి KKM అని రాస్తా. ఇప్పుడు KKM దగ్గరికి ఈ రెయిన్ కోట్ అనే బిజినెస్ పర్సన్ వచ్చిండు. రెయిన్ కోట్ బిజినెస్ అనే పర్సన్ అనేది వచ్చిండు అనమాట. BUS బిజినెస్ పర్సన్ అనేది వచ్చింది. సరిగ్గా వినండి సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈయన ఏమంటాడు అన్న, నేను దగ్గర 50 లక్షలు పెట్టినా అన్న. నా దగ్గర రా మెటీరియల్ ఉంది, మొత్తం ఉంది, మ్యాన్ పవర్ ఉంది, మొత్తం ఉంది. నా దగ్గర ఇప్పుడు దగ్గర గొడుగులు వచ్చేసి 1,00,000 గొడుగులు అమ్మాలి. అంటే నేను మ్యాన్ పవర్ కి ప్రొడక్షన్ కి మొత్తం కలిపి 50 లక్షలు అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టినా. నా దగ్గర ప్రోడక్ట్ వచ్చేసి 1,00,000 రెయిన్ కోట్స్ అనేది ఉన్నాయి. ఈ 1,00,000 రెయిన్ కోట్స్ అమ్మాలన్నా అంటాడు. 1,00,000 రెయిన్ కోట్స్ అనేది సెల్ అనేది చేయాలంటాడు. నా దగ్గరకు వచ్చిండు. నేనేం చేస్తా అన్న, నీ ప్రోడక్ట్ ఎంత అనే బదులు నీకు మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఎంత అయిందనా, ప్రాఫిట్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంట. డైరెక్ట్ కాస్ట్ అనే బదులు నువ్వు ఎంత కమ్ముతున్నావు అంటే అది అతను తెలుసు సీక్రెట్. కానీ నాకేం కావాలి, ఒక ప్రోడక్ట్ ప్రాపర్గా ఆన్లైన్ అమ్మాలంటే మినిమం ఛార్జెస్ అనేది ఉంటుంది. నువ్వు ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళాలన్నా పెట్రోల్ బర్న్ అవుతుంది, అక్కడి నుంచి ఇక్కడ రావాలన్నా పెట్రోల్ బర్న్ అవుతుంది. లిఫ్ట్ ఇచ్చేటోళ్ళ పని మనం వదిలేద్దాం, మినిమం అయితే పెట్రోల్ అయితే రాస్తుంది కదా. ఇక్కడ కూడా నేనేమంటున్నా సార్ అంటే ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి డైరెక్ట్ కాస్ట్ అడిగే బదులు ఎవరైనా ఇలాంటి బిజినెస్ పీపుల్ వస్తే, అన్న ఈ ప్రోడక్ట్ అమ్మితే, మేడం కానీ సార్ కానీ ఎవరు వచ్చినా సరే, ఈ ప్రోడక్ట్ అమ్మితే నీకు ఎంత ప్రాఫిట్ కావాలి, నీకు పడ్డ ఫైనల్ కాస్ట్ ఎంత, ఆఫ్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్టర్ ప్రొడక్షన్ నీకు ఫైనల్ కాస్ట్ అనేది ఎంత అని అడుగుతున్నా. సో ఇది చూడండి, ఫైనల్ కాస్ట్ అని చెప్పేసి అడుగుతున్నా. అన్న నాకు కావాల్సింది ఏమంటాడు అతను, సరిగ్గా చూడండి సార్. ఫైనల్ కాస్ట్ వచ్చేసి ఎంత సార్ అంటే ఆన్సర్ ఈ సింపుల్. నాకు ఫైనల్ కాస్ట్ వచ్చేసి 600 రూపాయలు పడ్డదన్న. 600 రూపాయలు ఉన్న ప్రోడక్ట్ ని నేను 1500 అని చెప్పేసి 1500 MRP మాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పేసి నేను కావాలంటే 1300కి ఇస్తా, లేకపోతే 1299 సెంటిమెంటల్ కాబట్టి 1299కి ఇస్తా అనేసి అంటాడు. ఏంది, రెయిన్ కోట్ అనమాట. 50 lakhs బిజినెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు అతను. బిజినెస్ INVESTM. సరే మీకోసం కావాలంటే రౌండ్ ఫిగర్ 1 crore అనేది తీసుకుందాం. 1 share అని చెప్పేసి తీసుకుండు. బిజినెస్ ఉంది బై, పెద్ద మార్కెట్, కొన్ని 100 కోట్ల బిజినెస్ అవుతుంది. ఇట్స్ స్మాల్ థింగ్ కాదు. డైరెక్ట్ బిజినెస్ తో వెళ్తున్నా. 1 crore బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టిండు, 1 lakh రెయిన్ కోట్స్ వచ్చాయి, నేను సెల్ అనేది చేయాలి. ఫైనల్ కాస్ట్ వచ్చేసి అతనికి ప్రొడక్షన్ కాస్ట్. ఫైనల్ అంటే 600 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్. PRODUCT ప్రొడక్షన్
కాస్ట్ అనేది పడ్డది. XYZ ఎంఆర్పి 1500, 12,999 వచ్చేసి ఫైనల్ ప్రైస్ అనేది అంటున్నా. ఫైనల్ ప్రైస్ అనేది అంటున్నా. సో ఇప్పుడు ఈ ప్రోడక్ట్ అనేది నేను మార్కెటింగ్ అనేది చేయాలి. నా దగ్గరకు వచ్చింది కాబట్టి యాజ్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్, సరిగ్గా చూడండి. యాజ్ ఐఎమ్ ఏ డిజిటల్ మార్కెటర్, ఓకేనా, ఐ విల్ ఆస్క్ బోత్ ద థింగ్స్. ఐ విల్ ఆస్క్ బోత్ థింగ్స్ అనమాట. ఆ రెయిన్ కోట్స్ అనేది ఉంది, 1,00,000 రెయిన్ కోట్స్ ఉన్నాయి, నువ్వు అమ్ముతావా లేదా అనే బదులు నేనేమంటున్నా, యాజ్ ఎ డిజిటల్ మార్కెటర్ ఐ విల్ ఆస్క్ బోత్ థింగ్స్. అన్నా నువ్వు ఏదైనా మార్కెటింగ్ చేసినావా, ఏదన్నా మార్కెటింగ్ చేసినావు అని చెప్పి ఒక క్వశ్చన్ అడతా. సెకండ్ వన్ వచ్చేసి ఏమడతా, డిజిటల్ మార్కెటింగ్ ఏమైనా చేసినావా అని అడుగుతా. అతని కొత్తనే కానీ నేను అడుగుతా, లేదు అన్న అంటాడు. ఫస్ట్ నువ్వు అని చెప్పేసి అంటాడు. అన్న ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, అన్న నీ దగ్గర లక్ష రెయిన్ కోట్స్ ఉన్నాయి. సరిగ్గా చూడండి సార్, వెరీ ఇంపార్టెంట్. 1,00,000 రెయిన్ కోట్స్ అనేది ఉన్నాయి. 1,00,000 రెయిన్ కోట్స్ ఉన్నాయి. ఈ 1,00,000 రెయిన్ కోట్స్ ఇంటూ నీకు ఎంత పడ్డది, దగ్గర దగ్గర 600 రూపాయలు పడ్డది. ఎంత, 600 రూపాయలు ప్రొడక్షన్ కాస్ట్ పడ్డది. నేనేం చేస్తున్నా, 600 రెయిన్ కోట్స్, 600 రూపీస్ పర్ రెయిన్ కోట్ ప్రైస్ ఇంటూ 1,00,000 ఉందన్నమాట. 3, 4, 5 ఎంటర్ అని కొట్టినా. ఎంత వచ్చింది సార్ నీకు, 3 + 3 6, 1 7, 1 పక్కన 7 సున్నాలు ఉంది కాబట్టి 6 కోట్ల బిజినెస్. కరెక్టేనా క్యాల్కులేషన్ ఇది? సరే క్యాల్కులేషన్ కరెక్టేనా? ఒక్కొక్క ప్రోడక్ట్ కాస్ట్ 600, 1,00,000 ప్రోడక్ట్స్ ఉన్నాయి, 6 కోట్ల బిజినెస్ నా దగ్గరకు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ చేస్తావా అని అడుగుతుండు. అంటే అతను ఎంత ప్రొడక్షన్ కాస్ట్, నాట్ యాడింగ్ ఎనీ XYZ థింగ్స్, ఐఎమ్ నాట్ యాడింగ్ ఎనీథింగ్. ఓకేలా అదే నువ్వు 1300 అన్నావు అనుకో, 13 కోట్ల బిజినెస్ అనేది అవుతున్నట్టు. నేనేమంటున్నా సార్, అరే నువ్వు ఎంతనా కానీ నాకు సంబంధం లేదు, ప్రాపర్ గా మాట్లాడుతున్నాను. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 1,00,000 రెయిన్ కోట్స్ ఉన్నాయి, ఒక్కొక్క ప్రోడక్ట్ కాస్ట్ 600 అన్నమాట. సూపర్. అదే నువ్వు ఫైనల్ ప్రైస్ నమ్మితే, ఇది నీకు తెలియాలి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. ఫైనల్ ప్రైస్ నమ్మితే ఎంత అవుతుంది సార్ అంటే, దగ్గర దగ్గర 1299 రూపీస్ అమ్ముతుండు. అంటే ఇది నేను 1,00,000 ప్రోడక్ట్స్ అమ్మితే అతనికి ఎంత బిజినెస్, 6 కోట్లు. అంటే దీని లోపల మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ ఉంటాయి, ప్రొడక్ట్స్ ఉంటాయి, తలకాయ నొప్పులు ఉంటాయి, టేర్ కావచ్చు, ఆ మెటీరియల్ టేర్ కావచ్చు, అది బెండ్ కాకపోవచ్చు, ఆ సిక్స్ ఉండొచ్చు, మస్తుగా ఉంటాయి సంసారం. కానీ నేనేమంటున్నా, జస్ట్ ఒక ఫైనల్ వాల్యూ తీసుకుంటున్నా, 3, 4, 5, 6, 7. ఇక్కడ కూడా దగ్గర ఆన్లైన్ యావరేజ్ గా నేనేమంటున్నా సార్ అంటే, ఇక్కడ 13 crores అని రాస్తాడు. 2, 3, 4, 5, 6, 7. అమ్మయ్యా. సో నాకు డ్యామేజ్ ఉంది, అదంతా ఉంది కాబట్టి నేనేం చేస్తున్నా, దీంట్లో కొద్ది 1 crore అనేది పీకేస్తున్నా. ఎంత సార్, 1 crore పీకేస్తే 5 crores ఆఫ్ బిజినెస్ ఉంది. 3, 4, 5, 6, 7. ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, ఇది నీ బిజినెస్ వాల్యూ బై, ఇది వచ్చేసి నేను 11 crores అనేది రాస్తున్నా. సరే నీకోసం అంత పెద్ద వాల్యూ వద్దు కానీ 1, 2, 3, 4, 5, 6, 7 అంటే మినిమం అతను నా దగ్గరకు వచ్చింది ఎంత సార్ అంటే, 5 కోట్ల నుంచి 10 కోట్ల బిజినెస్ కోసం నా దగ్గరకు వచ్చిండు. ఇది అర్థమైందా సార్ మీ అందరికి? ఇది అర్థమైంది అందరికి? అతని బిజినెస్ నువ్వు ఏందని అడిగే బదులు ఫస్ట్ అతను ఒక బిజినెస్ ఒక వాల్యూ ఎంత అని చెప్పేసి అడగాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే 5 to 6 crores వెన్ యూ సెల్ 600 to 1299 ఫర్ 1,00,000 రెయిన్ కోట్స్. అర్థమైందా ఇది? ఇదంతా నాకు మ్యాథమెటిక్స్ అవసరమా సార్ అంటే, మార్కెటింగ్ అంటేనే మ్యాథమెటిక్స్ బై, నేనేం పెద్ద లెక్కలు చెప్పడం లేదు, చిన్న చిన్న లెక్కలు చెప్తున్నా. సరే నా దగ్గర 5 కోట్ల నుంచి 10 కోట్ల బిజినెస్ స్టాండర్డ్ ఉంది బై. దాని లోపల ఫైనల్ ప్రైస్ అనుకుంటావా, లేకపోతే నా ప్రొడక్షన్ కాస్ట్ అనుకుంటావా, నువ్వు నా దగ్గరకు వచ్చినావు కాబట్టి ఇంత అంటున్నా. నేనేమంటున్నా అన్న అంటే, నువ్వు డైరెక్ట్ ప్రైస్ అమ్మితే 5 కోట్లు, నువ్వు ప్రాఫిట్ తో అమ్మితే 10 కోట్లు అనేది అనుకుందాం మినిమం ఆన్లైన్ యావరేజ్ గా. నాకు ఇంత కూడా వద్దు బై, నేను 1 crore బిజినెస్ మార్కెట్ చెప్తా. ఐ విల్ టేక్ ఆన్లైన్ యావరేజ్ 1 crore బిజినెస్ అనుకుందాం. 5 కోట్లు వద్దు, 10 కోట్లు వద్దు, ఒక రౌండ్ ఫిగర్ 1 crore బిజినెస్ అనేది అనుకున్నా. ఈ 1 crore బిజినెస్ నువ్వు చేయాలంటే ఎంతో అంత మార్కెటింగ్ కి స్పెండ్ చేయాలి. యూ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. యూ మస్ట్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. ఎంత పెట్టాలి సార్? కొంతమంది 5% పెట్టమంటాడు. అంటే నీకు అమౌంట్ మర్చిపో, మినిమం బడ్జెట్ వచ్చేసి మార్కెటింగ్ బడ్జెట్ 5% పెట్టమంటారు. కొంతమంది 10% పెట్టమంటారు. కొంతమంది స్టార్ట్అప్స్ అయిన అనుకో 15% పెట్టమంటారు. మార్కెట్ ఎక్కువ కాంపిటీషన్, డిమాండ్ అనడం లేదు, ఎక్కువ కాంపిటీషన్ ఉంది, ప్రోడక్ట్ ఎక్కువ సేల్ కావాలంటే కాంపిటీషన్ తగ్గట్టు ప్రైస్ అనేది పెరిగిపోతుంది. అంటే ఏంటి, నీ ఎక్స్పెన్సెస్ అనేది పెరిగిపోతుంది. అట్లా 25%, 30% పెడుతున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట మార్కెట్ లో. అర్థమైందా సార్? అంటే నీకు బిజినెస్ కావాలంటే మినిమం మార్కెట్ లో 5 to 15% అనేది ఆన్లైన్ యావరేజ్. మిగిలిన 25%, 30%, 35% మార్కెట్ ఒక కాంపిటీషన్ తగ్గట్టు ఇంకొంచెం ఎక్స్పెన్సెస్ అనేది ఎక్కువ పెడతారు. సరే నేనేమంటున్నా సార్ అంటే, స్టాండర్డ్ గా తీసుకుంటున్నా. ఐ విల్ టేక్, దిస్ ఈస్ ద
You must invest in marketing approx 5%, 10%, 15%, 25%, 30% to do to get your target sales, to target sales అన్నమాట. మినిమం ఇంత పెడతాంటారు అనమాట. డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్. COMPETITM డిపెండ్స్ ఆన్ కాంపిటీషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ విల్ టేక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ ఎంత తీసుకుంటున్నా? 10% to 15% తీసుకుంటున్నా బై. 10% to 15% తీసుకుంటున్నా. దిస్ ఇస్ యావరేజ్. నీ ₹1,00,00,000 బిజినెస్ కావాలా? దాంట్లో 10% తీసి పక్కన పెట్టి మార్కెటింగ్ చేయరాబాయ్ అంటాడు ఎవడన్నా సరే. 10% తీసి మార్కెటింగ్ చేసుకో ఫస్ట్ అంటాడు. నో మార్కెటింగ్ నో బిజినెస్, నో మార్కెటింగ్ నో సేల్స్, నో మార్కెటింగ్ నో కంపెనీ స్కేల్. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో కాబట్టి నేనేమంటున్నా, నీకు 1 crore బిజినెస్ కావాలి కాబట్టి, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా 1 crore తీసుకుంటున్నాను ఒక రౌండ్ ఫిగర్ లాగా. నీకు 1 crore బిజినెస్ కావాలి కాబట్టి దాంట్లో 10% మార్కెటింగ్ కి పెట్టరాబాయ్ అంటున్నా. 10% INVEST ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా చాలా మందికి? సార్ ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా అందరికి? ఇక్కడ వరకు క్లియర్ గా ఉందా? ఏమరి టిపికల్ గా ఉందా? నా లాంగ్వేజ్ ఏమరి ఇబ్బందిగా ఉందా? క్లియర్ ఉంటే అందరూ సి కానీ క్లియర్ అని చెప్పేసి రాయండి. వెరీ 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 ఇంపార్టెంట్. మీరు తప్పుగా అనుకోకండి, నా టీచింగ్ ఇలాగే ఉంటది, కానీ బరాబర్ అయితే డెలివరీ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈ లాజిక్స్ వెళ్ళకపోతే మనం డిజిటల్ మార్కెటింగ్ చేసి వేస్ట్ బై. మళ్ళీ చెప్తున్నా, ఈ లాజిక్స్ వెళ్ళకపోతే డిజిటల్ మార్కెటింగ్ చేసి వేస్ట్. అతనికి ఏం కావాలి, మనకేం కావాలి, ఆ గ్యాప్ మనమే అర్థం చేసుకోవాలి. ఇఫ్ యు నో ద గ్యాప్, ఇఫ్ యు నో ద కస్టమర్ ఇంటెన్సిటీ, ఇఫ్ యు నో ద కస్టమర్ అతను ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో తెలిస్తే యూ క్యాన్ డూ వండర్ఫుల్ బిజినెస్. లేకపోతే అట్టర్ ఫ్లాప్ అనమాట. ఒకలా మనం అడిగింది అతను ఇవ్వకపోవచ్చు, స్టార్టింగ్ క్లాషెస్ వస్తాయి. కాబట్టి మీ దగ్గర ఒక క్లియర్ వర్షన్ అయితే ఉంది. అమ్మయ్యా. సో 1 crore బిజినెస్ కావాలంటే 10% ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ అనే, అంటే మార్కెటింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటాం అనమాట. సో ఇక్కడ నువ్వు ఇఫ్ ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్, ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్ యూ గెట్ సేల్స్ కంపల్సరీ సేల్స్ వస్తాయి. ఇంక్రీజ్ అయిందనుకో నీ బిజినెస్ కూడా స్కేల్ అవుతుంది. నీ బిజినెస్ కూడా స్కేల్ అనేది అవుతుంది. అంటే ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తాం అనమాట. సేల్స్ ఎక్కువ జరగాలి, అది కూడా తక్కువ టైంలో జరగాలి. గుర్తుపెట్టుకోండి, సేల్స్ జరగాలి. సంవత్సరం అంతా సేల్ జరిగేది వేరు. నెల సేల్ అంతా ఒక రోజులో జరగాలి. సంవత్సరం సేల్ అంతా నెల రోజుల్లో జరగాలి. అప్పుడే నీ బిజినెస్ అది ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి వెళ్తావు. సార్ మళ్ళీ ప్రెషర్ ఉంటుంది సార్ అంటే ఎక్కడైనా ఉంటుంది ప్రెషర్. కానీ ఈ రెయినీ సీజన్ అంటున్నా కాబట్టి ఈ 2-3 నెలల్లో నువ్వు మార్కెట్ చేసుకోకపోతే, గుర్తుపెట్టుకోండి, అన్ని బిజినెస్ వేరు. రెయిన్ కోట్ బిజినెస్ ఎప్పుడు తీసుకుంటాడు? ఎండాకాలంలో తీసుకోడు. సరే వాళ్ళకి ఏదైనా స్కిల్ ఎనర్జీస్ ఉంటే పెట్టుకుంటాడేమో అంత. అది లక్షల్లో 1% పక్కన పెడదాం. వింటర్ సీజన్ లో తీసుకుంటాడంటే అస్సలు తీసుకోదు. మళ్ళీ ప్రోడక్ట్ అంతా ఎప్పుడు సేల్ అవుతుంది? సీజనల్ మార్కెటింగ్ అంటాం. ఇది ఏమంటాం సార్? సీజనల్ మార్కెటింగ్ అంటాం. అంటే రెయిన్ స్టార్ట్ అయిందంటే కంపల్సరీ గొడుగులు అనేది కావాలి. నువ్వు ఎక్కడైనా ఫార్మసీకి వెళ్ళినా ఫ్రీగా ఇస్తాడు, మెడిసిన్ కొన్నా ఫ్రీగా ఇస్తాడు, బ్యాంకుకి వెళ్ళినా ఇస్తాడు, బయట ఎక్కడైనా అడ్డాల్సి ఉంటే 100-200 పెట్టినా అంబ్రెలాస్ ఇస్తాడు. కానీ ఇక్కడ ఏమంటున్నా, రెయిన్ కోట్ మాత్రం వర్షం పడినప్పుడే వేసుకుంటాడు, తర్వాత అనేది వేసుకోడు. కాబట్టి ఇది మీకు తెలుసు, సీజనల్ మార్కెటింగ్. ఇది కూడా అంబ్రెల్లాస్ అన్నా పట్టుకొని తిరగడానికి ఒక ఆప్షన్ ఉంది. రెయిన్ కోట్ అయితే కంపల్సరీ వేసుకోవాలి. ఎండాకాలంలో అస్సలు వేసుకోలేడు, వింటర్ కాలంలో అస్సలు వేసుకోలేడు, రైనీ సీజన్ లో వేసుకోవాలి. కాబట్టి నువ్వు ఆ 2 to 3 months మార్కెటింగ్ చేసుకోకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీకు ఓల్డ్ ప్రోడక్ట్ ఉండిపోతుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టు అమ్మేస్తారు, లేకపోతే ఒక కేజీస్ లెక్క సేల్ పెట్టి ఎవరికి ఒక అమ్మేసి తక్కువకి తీసుకుంటారు. సో నీ దగ్గర ఉన్న డెడ్ లైన్ ఎంత? ఇది ఇంపార్టెంట్. ఇట్స్ ఏ సీజనల్ మార్కెటింగ్. యూ హ్యావ్ ఓన్లీ ఎంత సార్? యూ హ్యావ్ ఓన్లీ 2 to 3 months అనమాట. 2 to 3 months ఆఫ్ టైం. ఒక్కసారి వర్షాకాలం పోయిందా కొనేవాడు కూడా ఉంటాడు అనమాట. ఇది మీకు తెలిసిందే. నువ్వు 2 to 3 months టైంలో 1 crore బిజినెస్ చేస్తావా, 5 crore బిజినెస్ చేస్తావా, 10 crore బిజినెస్ చేస్తావో తెలియదు. సో నీకేం చేసిన నేను 1 CR లో 10% మార్కెటింగ్ బడ్జెట్ ఇచ్చిన. ఆ 10% ఎంత సార్ అంటే 10 lakhs అనేది ఇచ్చిన. ఈ 10 lakhs అనేది ప్రాపర్ గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ మార్కెటింగ్. ఇది కూడా క్లియర్ గా ఉందా సార్? ఇది కూడా క్లియర్ గా ఉందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. 1 minute. ఇది కూడా క్లియర్ గా ఉందా? ఎందుకంటే ఇట్స్ సీజనల్ మార్కెటింగ్ సార్. ఈ రోజు కొనవుతే రేపు ఎవరు కొనడు, ఇంకా వేస్ట్ అది. ఈ రోజే కొంటాడు, రేపు కొంటాడు, ఆ విత్ ఇన్ ద టైంలో పడతాడు. వర్షం ఎక్కువ పడితే అప్పుడు కొనేస్తాడు. ఎందుకంటే జర్నీ చేయాలి, బయటికి వెళ్ళాలి, ఆఫీస్కి వెళ్ళాలి, రావాలి. ఆ జర్నీ టైంలో మార్కెటింగ్ చేసుకుంటే సూపర్ అనమాట. సరే ఇప్పుడు ఏమంటుండు, 1 crore లో 10% 10 lakhs. డైరెక్ట్ సబ్జెక్ట్లోకి వెళ్తున్నా, ఇంకా సాగదీసే తెగిపోతుంది. గెట్ రెడీ.
ఒక్కొక్క పాయింట్ రాస్తున్నాను, గెట్ రెడీ. ఇప్పుడు 10 lakhs పెడుతున్నావు భయ్. ఆ 10 lakhs అనే బడ్జెట్ ఎక్కడ పెడతావు అనేది ఒక క్వశ్చన్ మార్క్. నేనేమంటున్నా, అలా 10 lakhs ఉంది కదా, ఆ 10 lakhs నీ మార్కెటింగ్ బడ్జెట్ ఏదైతే 10 lakhs పెడితే నీకు 1 crore బిజినెస్, అది 1 crore అవుతుందా, 5 crores అవుతుందా, 10 crores అవుతుందా పక్కన థింగ్. నా దగ్గర 5 crore to 10 crore మెటీరియల్ ఉంది. రా మెటీరియల్ కాస్ట్, ఫైనల్ ప్రొడక్షన్ కాస్ట్ అయితే 5 crore. కరెక్ట్ గా అమ్మితే 10 కోట్ల నుంచి 12 కోట్ల బిజినెస్ అయితే అని చెప్పేసి ఉంది. ఆ డ్యామేజ్ గిమేజ్ అంతా తీసేసిన, డైరెక్ట్ మార్కెట్లోకి వెళ్తున్నా, 10 lakhs పెడుతున్నా. ఈ 10 lakhs అనేది ఎక్కడ పెట్టాలనేది క్వశ్చన్ మార్క్. నేనేమంటున్నా, దీంట్లో 50%, ప్రస్తుతం ఉన్న మార్కెట్ లో 50% అంటే 5 lakhs. 5 lakhs వచ్చేసి ఎక్కడ పెట్టమంటున్నా, వెరీ వెరీ ఇంపార్టెంట్, TRADITI ఉన్న ట్రెడిషనల్ మార్కింగ్ మీద పెట్టమని చెప్తున్నా. ఓకేనా సార్? సెకండ్ వన్ కొంచెం చిన్నగా రాస్తున్నా, ఏమనుకోకండి. 50%, 10 lakhs లో 50% వచ్చేసి 5 lakhs ఇన్వెస్ట్మెంట్, INVESTMENT ఇన్వెస్ట్మెంట్. తర్వాత 50% స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోకండి బై, మళ్ళీ అన్నెసెసరీ థింగ్స్ వస్తాయి. తర్వాత మిగిలిన 50% వచ్చేసి ఎక్కడ పెడుతున్నా, డిజిటల్ మార్కెటింగ్ లో పెట్టమని చెప్తున్నా. అంటే 50% ఎంత ఎంత, 10 lakhs లో 50% 5 lakhs. ఇది వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ లో చేయమని చెప్తున్నా, డిజిటల్ మార్కెటింగ్ లో పెట్టమని చెప్తున్నా. సో ఇక్కడ నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ లో పెట్టాలంటే ఏమేం చేయాలి, వేర్ టు ఇన్వెస్ట్. మళ్ళీ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో వేర్ టు INVEST ఇన్వెస్ట్. ఫస్ట్ వన్ ఏం కావాలి సార్, మీ అందరికీ తెలిసిందే. చాలా మంది ఇప్పుడున్న మార్కెట్ ఎవరికి, మీరు ఎక్కడ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినా, ఎక్కడైనా పార్క్లకు వెళ్ళినా, ఎక్కడైనా టెంపుల్స్కి వెళ్ళినా, ఏది వచ్చినా సరే వాళ్ళు ఏం చేస్తారు, నీకు ఒక పాంప్లెట్ అనేది ఇస్తాడు. ఒక పాంప్లెట్ అనేది తీసుకున్నా, PMPHLT పాంప్లెట్ అని తీసుకున్నా. డిపెండ్స్ అపాన్ ద సైజ్. A4 సైజ్ ని 2 ముక్కలు చేస్తా, A8 అవుతుంది. A8 ని ఇంకా ఒక ముక్క చేస్తా, A16. చిన్న సైజు, ఈ హార్జంటల్ సైజు, పెద్ద A4 సైజ్ అనేది ఉంది. సరే అబ్బాయి, నువ్వు కష్టపడ్డు, బాగుంది, నీ బిజినెస్ బాగుంది, రెయిన్ కోట్ అమ్ముతా అని చెప్పేసి బంపర్ ఆఫర్, యాక్చువల్ కాస్ట్ వచ్చేసి 2,000. ఇప్పుడు నువ్వు కొంటే నీకు 1,000 రూపాయలకి ఇస్తాడు. అంటే 600 రూపాయలది నీకు, అంటే నీకు కాస్ట్ వచ్చేసి 600 పడ్డది, నేను 1000కి ఇస్తా. ఆన్లైన్ లో కొంటే 1,500 అంట. ఏదో మంచి అట్రాక్టివ్ ఆఫర్స్ అనేది పెడతా, హుక్స్ అంటాం అనమాట. అంటే నేను కొనేలా చేయాలి, ఆ పదాల్ని నేను మార్చేయాలన్నమాట. ఈ- ఈ ప్రోడక్ట్ కాకపోతే ఇంకొక ప్రోడక్ట్ లేదు, దిస్ ద బెస్ట్ అన్నట్టు నువ్వు చూపాలి. అప్పుడే సేల్స్ అనేది అవుతుంది. నీ ప్రోడక్ట్ లో దమ్ముంది, నీ సర్వీస్ లో దమ్ముంది అంటే అబద్ధాలు చెప్పు. మార్కెటింగ్ అంటేనే నిజాలు నమ్మించడం అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే ట్రస్ట్ అనేది బిల్డ్ చేస్తావో ఆటోమేటిక్ గా సేల్ వస్తుంది. నెగిటివ్ ఉందా, సేల్స్ అనేది పడిపోతుంది. ఇక్కడ ఏమంటున్నా, ఒక పాంప్లెట్ మీద తీసుకొని పవర్ఫుల్ వర్డ్స్ అనేవి రాయమని చెప్తున్నా. ఆ పవర్ఫుల్ వర్డ్స్ ఏం తెలుసా, నువ్వు ఆన్లైన్ లో కొంటే 1,500, అదే బ్రాండ్ ఇప్పుడు మేము మీ డోర్ స్టెప్ వచ్చి ఇస్తున్నాము, అది మీకు కావాలంటే 1,000 రూపాయలకి ఇస్తున్నాము. మీరు ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు, అక్కడిక్కడ చెక్ చేసుకుంటే చాలా మంది కొనే వాళ్ళు ఉంటారు అనమాట. ఆన్సర్ ఈజ్ సింపుల్. సో ఇక్కడ ఏమంటున్నా, అలాంటి పవర్ఫుల్ కంటెంట్ అంతా మొత్తం ప్రాపర్ గా ప్రిపేర్ చేసుకొని ఒక పాంప్లెట్ ప్రిపేర్ చేయి. సో నేనేం చేయాలి, నా దగ్గర 1,00,000 ఉన్నాయన్నమాట, ఏది ప్రోడక్ట్స్. సరే, ఒక్కొక్క దానికి ఒక్కొక్క సేల్ అనుకునే బదులు నువ్వు 10 పాంప్లెట్ చేసి ఒకరు ఇద్దరు పట్టుకుంటారు, ఈ 100 పాంప్లెట్ చేసి 5 మంది 10 మంది పట్టుకుంటారు. చెప్పి నేను 1 lakh, అంటే 10 లక్షల పాంప్లెట్ ప్రింట్ చేసే బదులు శాంపుల్ కోసము 1 lakh పాంప్లెట్ ప్రింట్ చేస్తున్నా. ఫస్ట్ వన్ వచ్చేసి పాంప్లెట్. సెకండ్ వన్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అందరూ టీవీలో చూస్తున్నారు, పొరపాటున నేను టీవీలో యాడ్ ఇచ్చినాను అనుకో, నా ఆస్తులు అమ్ముకోవాలి అంటే ఒక ఒక రోజులో నీ పైసలు అయిపోతాయి. 10 లక్షలు కాదు, 1 కోటి రూపాయలు ఇచ్చినా టీవీ కూడా తినేస్తాడు. తప్పుగా అనుకోకండి, వాళ్ళ ఒక వ్యూవర్షిప్ రేట్ ఉంటుంది. ఈ టైంలో ఎంతమంది ఓపెన్ చేస్తున్నారు, 1,00,000 మందా, 10 లక్షల, 15 లక్షల మంది. ఎన్నిసార్లు స్క్రోల్ చేస్తావు, ఎన్నిసార్లు యాడ్స్ ఇస్తాడు. ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్క రేట్ ఉంటుంది. టీవీ యాడ్స్ నువ్వు ఇచ్చిన బడ్జెట్ కి నాట్ పాసిబుల్, నాట్ POSSI పాసిబుల్. లేదు సార్, నేను లోకల్ టీవీ ఛానల్స్ అనుకుంటా, లోకల్ టీవీ ఛానల్స్ అనుకుంటా, లోకల్ టీవీ ఛానల్స్ అనుకుంటా. అంటే నీ ఏరియా ఉంటే ఏరియా తగ్గట్టు టీవీ ఛానల్స్ ఉంటాయి కదా, అతను చీప్ అండ్ బెస్ట్ ఉంటాడు. కానీ మొత్తం ఎక్కువ చేయాలి, దట్ ఈస్ ఆల్సో బిట్ రిస్కీ, బిట్ RISK రిస్కీ. ఇంకేదైనా ఉందా సార్ అంటే, నేను స్టాల్స్ పెట్టుకుంటా, గజీబో టెంట్ అంటాం అనమాట. మీరు ఎక్కడన్నా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా, ఇంకెక్కడన్నా పార్క్లకు వెళ్ళినా, ఇంకెక్కడన్నా ఈవెంట్స్కి వెళ్ళినా, పెద్ద పెద్ద టెంట్లు వేసుకొని పెట్టుకోరు. దాన్ని ఏమంటారంటే గజీబో టెంట్స్ అంటాం అనమాట. మీకోసం ఏమంటున్నా సార్ అంటే, GAZIBO గజీబో టెంట్ అనేది అంటున్నా. వెనుక మీరు ఇట్లా టెంట్లు వేసుకొని ఉంటారు, చూసారు ఎప్పుడన్నా మీరు? ఎక్కడ పోయినా కానీ టెంపుల్స్కి వెళ్ళినా, ఎక్కడన్నా మీరు పార్టీలకు వెళ్ళినా, కంపల్సరీ ఆ టెంట్లు అనుకొని గజీబో టెంట్ అని చెప్పేసి రాయండి. సో ఇక్కడ మార్కెటింగ్ టెంట్స్ ఇట్లా ఉంటాయి, చూసారా సార్? ఇది మీరు ఎక్కడైనా ఈవెంట్కి వెళ్ళినా, సెలబ్రేషన్స్కి వెళ్ళినా, మినిమం గ్యారెంటీ టెంట్స్ ఉంటాయి. అంటే అవసరం ఉన్నప్పుడు క్లోజ్, అవసరం లేనప్పుడు క్లోజ్ చేసుకోవాలి, అవసరం ఉన్నప్పుడు తీసుకోవాలి. దాని మీద ప్రింటింగ్ గింటింగ్ అనేది ఇస్తాడు. నేనేమంటున్నా, ఎక్కడైతే పబ్లిక్ ఉందో, ఎక్కడైతే పబ్లిక్ ఉందో ఆ పబ్లిక్ దగ్గర గజీబో టెంట్ వేసుకో, గజీబో టెంట్ వేసుకో, GAZIBO. జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నా సార్. గజీబో టెంట్ చేసుకొని నీ ప్రోడక్ట్స్ పెట్టినావు అనుకో, సేల్ అయిపోతాయి. ఇది ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్న మాల్స్ లో ఇది చేస్తున్నారు,
మాల్స్ లో చేస్తున్నారు, కొన్ని ఎఫ్యుఎన్సిటీ ఫంక్షన్స్ లో చేస్తున్నారు. ఓకేనా, ఇంకా సింపుల్ గా చెప్పాలంటే హెవీ క్రౌడెడ్ ప్లేసెస్, హెచ్ఏబి హెవీ, సిఆర్ఓడబ్ల్యూడి క్రౌడెడ్ ప్లేసెస్ ఇది చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడైతే పబ్లిక్ ఉంటారో అక్కడ మార్కెట్ చేసుకుంటా. పబ్లిక్ లేని దగ్గర నువ్వు చేసినావు అనుకో, ఎవడు రాడు, అక్కడ మనుషులే రాకపోతే నువ్వు అమ్మి వేసుకో. ఎక్కడైతే మనుషులు ఎక్కువ ఉంటారో అక్కడ నీకు వచ్చిన స్ట్రాటజీ వాడమని చెప్తున్నా. సరే, ఈ గజిబో టెంట్ ఎంతనో పక్కన పెడితే నీ ప్రోడక్ట్స్ అనేది ఎన్ని వస్తావు సార్? ఆ ప్రోడక్ట్ నువ్వు మొయ్యాలంటే ఒక రెయిన్ కోట్ తిప్పి కొడితే ఓ 500 గ్రాములు ఉంటుంది, అంటే హాఫ్ కేజీ ఉంటుంది. నువ్వు 10 మూసినావు అనుకో ఎంత అవుతుంది సార్ అంటే ఓ 5 కిలోలు అవుతుంది. ఆన్సర్ ఈజ్ సింపుల్. నువ్వు 100 మూసినావు అనుకో ఎంత అవుతుంది సార్? 10కి 5 కిలోలు. 100 మూసినావు అంటే 50 కిలోలు అవుతుంది. అంటే 50 కిలోలు, 100 కిలోలు తీసుకొని పోతావా? అందరికి అది క్వాంటిటీ పేరు తెలుసు, క్వాంటిటీ నంబర్ తెలుసు, కానీ క్వాంటిటీ వెయిట్ ఎవడో ఆలోచిస్తారు సార్ అంటే మళ్ళీ దానికి ఒక డీసీఎమో, లేకపోతే ఒక ఆటోనో, ఒక టిప్పరో, ఒక చిన్న లాంటి లోడ్ వెహికల్ అనేది కావాలి, కమర్షియల్ వెహికల్ అనేది కావాలి. నేను 500 తీసుకొని ఒక దగ్గర అమ్మాలంటే అది క్వాంటిటీ పక్కనే పెడితే దట్ ఈస్ ఎ వెయిట్ అన్నమాట. సో మీకోసం ఏం చేస్తున్నా, ఇక్కడనే ఒక చిన్న ఆన్సర్ తీసుకుంటున్నా. అంటే నేను ఒక దగ్గర 500 అనేది అమ్మాలి. జస్ట్ ఇమాజిన్ ద అవుట్పుట్. నేను ఒక 1000 అమ్మాలి ఒక ప్లేస్ లో. 1000, 1000, 1000 ఐ నీడ్ టు సెల్. నేను ఒక దగ్గర 1000 అనేది ఒక దగ్గర సెల్ చేయాలి. ఒక్కొక్క వెయిట్ వచ్చేసి, అంటే ఇవన్నీ టెక్నికల్ వాల్యూస్ సార్, ఇది నీకు తెలుసుకోవాలి. ఏదో నువ్వు బిజినెస్ ఇస్తా అంటే అంత సీన్ కాదు. ఇది నీకు తెలిస్తేనే డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలో తెలుస్తుంది. వెయిట్ వచ్చేసి ఒక్కొక్కటి 500 గ్రామ్స్ అనుకుందాం. ఉంటుంది కదా సార్ మినిమం 400, అంటే నువ్వు క్వాలిటీ మెటీరియల్ ఇస్తున్నావు కదా, మినిమం 500 గ్రామ్స్ ఉంటుంది. సరే 500 గ్రామ్స్ ఉంటున్నా. సో 1000 కేజెస్ ఇంటూ 500 గ్రామ్స్ అంటే ఎంత అవుతుంది సార్? 1000 ప్రోడక్ట్స్ ఉన్నాయి. జస్ట్ మేక్ ఇయర్, యూ కెన్ చెక్ ఇట్ ఇయర్. ఇక్కడ ఏం రాస్తున్నా నేను? 1000 ఇంటూ 500 గ్రామ్స్, జిఆర్ఎంఎస్ గ్రామ్స్ అని చెప్పేసి రాస్తున్నా. ఎంత అవుతుంది సార్? ఎంత అవుతుంది సార్? ఒక్కసారి చెప్పండి మీరే. సార్ ఎంత అవుతుంది సార్? చెప్తారా ఎవరన్నా? ఒక్కొక్క ప్రోడక్ట్ వెయిట్ 500 గ్రాములు. 1000 ప్రోడక్ట్స్ అమ్మాలి, నేను ఆ ఏరియాలో పెట్టాలి. ఇది ఎన్ని కిలోలు అవుతుంది సార్? ఒక్కసారి ఆలోచించండి. ఎంత సార్? వచ్చిన ఆన్సర్స్ 500 కేజీస్. 5 క్వింటల్ల లోడు మోలేయాలి అంటే ఒక చిన్న టిప్పరే కావాలి. రిస్కేనా? రిస్కీయేనా? అంటే నువ్వు ఒక గజిబో టెంట్ వేసుకొని షాపింగ్ మాల్ దగ్గర పెట్టుకున్నా అంటే నువ్వు సేల్ అయితే అనుకో, 100% సేల్ అయితే, నేను కాదనను. కానీ దాన్ని మోసే పర్సన్ కావాలి, దానికి ఒక ఫిజికల్ ఎక్విప్మెంట్ కావాలి, దానికి ఒకటి ఇంకేదైనా సేఫ్టీ మెజర్స్ అనేది తీసుకోవాలి, 2-3 లేబర్స్ కావాలి. అంటే ఇవన్నీ చెప్పుకుంటా పోతే కాస్ట్ పెరిగిపోతుంది. క్వాంటిటీ ఉండడం కాదు. నీ దగ్గరకు వచ్చి కొంటే నువ్వు ఒక పెద్ద గోడౌన్ పెట్టుకుంటే ఏం కాదు. నువ్వు ఇట్లాంటి మార్కెటింగ్ చేసినప్పుడు ఇవన్నీ తెలియాలన్నమాట. లేకపోతే ప్రాబ్లం అయిపోతుంది. సింపుల్ ఆన్సర్ సార్, మినిమం కామన్ సెన్స్. సరే ఇది వద్దురా భయ్, నాకు వెయిట్ ఎక్కువ అవుతుంది, మనుషులతో ప్రాబ్లము, అక్కడ పోలీస్ లైసెన్స్ ఉంటుంది, ఆడొచ్చి ఏదైనా వేసుకొని పోయిందనుకో మొత్తం పోతుంది, డే 1 పోతుంది. నేనేమంటున్నా, లైట్ వెయిట్ ఉన్నది పాంప్లెట్ అనేది పెడతా. మీకోసం ఒక పాంప్లెట్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఏ అనేది తీసుకున్నా. ఆ పాంప్లెట్స్ అనేది ఏం చేస్తాను నేను, ప్రస్తుతం ఉన్న టెంపుల్స్, లేకపోతే క్రౌడ్ ప్లేసెస్, లేకపోతే మీకు నచ్చిన సూపర్ మార్కెట్స్ ఎక్కడైతే పబ్లిక్ ఉంటుందో ఆ సూపర్ మార్కెట్స్ దగ్గర నేను ఇస్తాను అనమాట పాంప్లెట్స్. మళ్ళీ ఫస్ట్ నేను పాంప్లెట్స్ ప్రింట్ చేయాలంటే ఎంత? ఒక్కొక్క పాంప్లెట్ 10 పైసా అనుకుందాం. 10 పైసా అంటూ నేను 1 లాక్ పాంప్లెట్స్ ప్రింట్ చేయాలి. అంటే ఎంత అవుతుంది సార్? దగ్గర దగ్గర నేను 10,000 అనేది పెట్టాలి. ఆ 10,000 కూడా ఎట్లా పెడతావు? క్వాలిటీ మెటీరియల్. నువ్వు జిఎస్ఎం అనేది ఉంటుంది, పేపర్ ఒక మందం ఉంటుంది. నువ్వు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక షీట్ అనేది వస్తుంది, దానికి ఆ పేపర్కి ఒక మందం ఉంటుంది. నువ్వు ఏదైనా అగ్రిమెంట్ రాయాలనుకో దాని ఒక థిక్నెస్, బాండ్ పేపర్స్ అంటాం, దాని ఒక థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇవన్నీ కావాలంటే ఎట్లా సార్? అంటే క్వాలిటీ పెరిగే కొద్దీ కాస్ట్ కూడా పెరుగుతుంది. నువ్వు పాంప్లెట్ ఇస్తున్నావు కాబట్టి నీ యొక్క బడ్జెట్ వచ్చేసి ఎంత సార్? 10 to 15 పైసా అనుకుందాం. 10 to 15 పైసా అనుకుందాం. సో మార్కెట్లో ఎంత జిఎస్ఎం సార్ అంటే 60 జిఎస్ఎం వాడుతుంటారు, 50 జిఎస్ఎం. ఐ విల్ టెల్ యూ. జిఎస్ఎం అంటే ఒక పేపర్ ఒక మందం అన్నమాట. సో ప్యాంప్లెట్ జిఎస్ఎం అనేది రాస్తున్నాను. ఇక్కడ ప్యాంప్లెట్ జిఎస్ఎం అంటే ఇదైతే చీప్ అండ్ బెస్ట్. దీని గురించే మాట్లాడుతున్నాను నేను. 60 జిఎస్ఎం అంటే ఇది మార్కెట్ ఎక్కువ వాడుతున్న మెటీరియల్. ఇది మీకు న్యూస్ పేపర్లు వస్తాయా? ఇవన్నీ మీకు న్యూస్ పేపర్లు వస్తాయా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ మన డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఇది ఎందుకు సార్ అంటే కాసేపట్లో చెప్తా సార్. ఇప్పుడైంది కదా, ఇంకా అర్ధ గంట మజా ఉంటుంది. గెట్ రెడీ ఫర్ దట్. ఇవన్నీ మీకు వస్తాయి కదా. మళ్ళీ ఇది జిఎస్ఎం అనేది లైట్ వెయిట్. ఇది తీసుకుంటే 10,000, 15,000. కలర్ ప్రింట్ అంటే మీకు ఇట్లా కలర్ కావాలనుకో దీనికి ఒక రేట్ ఉంటుంది. పాంప్లెట్ జిఎస్ఎం ఫర్ కలర్, సిఓఎల్ కలర్ అని కొడితే మీకు మస్తుగా వస్తాయి.
ఇక్కడ వచ్చేసి ఇక ఇట్లా వస్తాయి అనమాట. ఇది కూడా కాదు, ఇక ఇట్లా వస్తాయి. ఇది 70 జిఎస్ఎం అంటాం. ఇది వచ్చేసి 70 జిఎస్ఎం అనేది అంటాం అనమాట. ఇది 70 జిఎస్ఎం. ఇది ఇంకొన్ని వేరియేషన్స్ ఉంటాయి సార్, అది నేను టెక్నికల్ గా చెప్పలేను, ఐఎమ్ నాట్ ఏ ప్రింటింగ్ పర్సన్. కానీ అక్కడ క్వాలిటీ, పేపర్ ఒక మందం బట్టి, ప్రింటింగ్ క్వాలిటీ బట్టి, పేపర్ క్వాలిటీ టైప్ బట్టి, పేపర్ క్వాలిటీ ఇంపార్టెంట్, పేపర్ ఒక మందం ఇంపార్టెంట్, ప్రింటింగ్ క్వాలిటీ కూడా ఇంపార్టెంట్. ఇవి మూడు ఉంటే మంచిగా ఉంటుంది. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, ఎలక్షన్స్ అప్పుడు మన ఇంటికి వచ్చి క్వాలిటీ పేపర్ ఇస్తారు కదా, ఆ క్వాలిటీ పేపర్ ఇప్పటి నుంచి మీరు టెస్ట్ చేయాలి. అది ఏంది, అది ఎట్లా పెట్టిండు, దాని యొక్క క్వాలిటీ ఏంది, న్యూస్ పేపర్ వస్తున్న క్వాలిటీ చూడండి. అప్పుడు మీకు జిమ్మిక్కులు ఉంటాయి. ఇప్పుడు ఏమంటున్నా సార్ అంటే మీకు అర్థమైంది. అంటే పేపర్ ఒక క్వాలిటీ బట్టి, పేపర్ ఒక పేపర్ క్వాలిటీస్ ఆఫ్ ఫస్ట్, పేపర్ ఒక జిఎస్ఎం, పేపర్ ఒక మందం, తర్వాత ప్రింటింగ్ క్వాలిటీ కూడా మారుతుంటుంది. ప్రింటింగ్ క్వాలిటీ కూడా మారుతుంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు వాడే మిషన్స్ బట్టి, చేసే వర్క్ బట్టి, తక్కువ టైంలో ఎక్కువ కావాలంటే ఎక్కువ పైసలు కట్టు, కొంచెం లేట్ అయినా పర్వాలేదంటే స్టాండర్డ్. ప్రతి ఒక్క దానికి డైనమిక్ ప్రైసెస్ ఉంటాయి. సరే పోయి నేను కింద మీద కట్టి 10 నుంచి 15 పైసలు ఒక పాంప్లెట్ అనుకుంటే, నాకు ఏమంటున్నా నేను, 10 పైసా టు 15 పైసా అంటున్నా. 1 మినిట్, కరెక్ట్, ఇది 1 మినిట్. సో 10 పైసా టు 15 పైసా నేనేమంటున్నా సార్ అంటే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఆన్సర్ ఉందో సరిగ్గా చూడండి సార్. ఐ డ్రాప్ ఇయర్, కన్ఫ్యూజన్ లేకుండా. ఒక్కొక్క పాంప్లెట్ కాస్ట్ 10 టు 15 పైసా. టెంపుల్స్, క్రౌడ్లు ఇవన్నీ పంచడానికి పాంప్లెట్స్ కావాలి. సో నాకు 10,000 టు 15,000 అనేది అవుతుంది. 10,000 టు 15,000 పర్ పాంప్లెట్స్, పిఏఎం పిహెచ్ పాంప్లెట్స్ అనేది అవుతుంది. మళ్ళీ పాంప్లెట్స్ అనేది ఎవరు పంచారు సార్? నేను. హూ విల్ డిస్ట్రిబ్యూట్ హియర్, హూ విల్ డిస్ట్రిబ్యూట్ హియర్, హూ విల్ డిఐఎస్టిఆర్ఐబి డిస్ట్రిబ్యూట్ హియర్. ఇవన్నీ ఎవరు పంచుతారు సార్? వెరీ వెరీ ఇంపార్టెంట్, చూడండి. ఇవన్నీ ఎవరు పంచుతారు సార్? మ్యాన్ పవర్ అనేది కావాలి. ఏం కావాలి సార్? మ్యాన్ పవర్ అనేది కావాలి. ఇదంతా ఎవరు పంచుతారు సార్ అంటే, హూ విల్ డిస్ట్రిబ్యూట్ హియర్ అంటే మీ, నేను, ఫ్యామిలీ, ఫ్యామిలీ ఫ్రెండ్స్, ఇంకా నా డై హార్డ్ ఫ్యాన్స్ అందరు అంట. నేను, నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. ఎన్ని రోజులు చేస్తారు సార్? నీ ఫ్యామిలీ అయితే 3-4 రోజులు చేస్తారు. నీ ఫ్రెండ్స్ అనుకో, నామకే వాసు వస్తారు, డై హార్డ్ ఫ్రెండ్, ఇంకా ఫ్రెండ్ ఫ్యాన్స్ ఎవరు ఉంటే వాడు 2-3 రోజులు చేస్తాడు. 10 రోజులు అయితే చేయలేడు కదా. మ్యాన్ పవర్ అయితే కావాలి. మళ్ళీ మ్యాన్ పవర్ కావాలంటే నువ్వేం చేస్తావు? ఆ ఎవరైతే ఉన్నారో లేబర్, రెస్పెక్టెడ్ లేబర్ ఎవరైతే ఉంటారో, పర్ డే లాగా వాళ్ళకి రోజు 500 అంటే ఎవడు రాడు. మినిమము 1000 రూపాయలు ఇస్తే వస్తాడు ఇలాంటి పనులకి. రోజు 1000 రూపాయలు ఇస్తే పొద్దున్నే సాయంత్రం వరకు పాంప్లెట్ అనేది పంచాడు. లేదా నువ్వు నెల జీతం ఇచ్చినావు అనుకో, ఒక్కొక్క పర్సన్ కి నెలకు 10,000 15,000 ఇస్తే ఆర్డర్ చేస్తాడు. ఆన్ అండ్ యావరేజ్ గా చీప్ అండ్ బెస్ట్ గా నేను 500 రూపీస్ పర్ డే అనుకుంటున్నా. 500 రూపీస్ పర్ డే. ఇవన్నీ కాన్సెప్ట్ సార్, మీకు తెలియాలి, లేకపోతే కష్టం. ఇవన్నీ 500 రూపీస్ పర్ డే పర్ పర్సన్ అనుకుంటున్నా. పర్ పిఈఆర్ఎస్ అని పర్సన్ అంటున్నా. అతనికి ఏమంటున్నా, 1 lakh పాంప్లెట్ పంచరాబాయ్ అంటున్నా. 1 lakh పాంప్లెట్స్ పంచమని అంటున్నా. అతని కింద మీద పడ్డా సరే, రోజు 200-300 కంటే ఎక్కువ పంచడు. ఒక నువ్వు ప్రెజర్ పెట్టినావు అనుకో, రోజుకి 500 పాంప్లెట్స్ పంచుతాడు. సగము ఉంటాయి, సగము స్క్రేప్ అంటే ఈ పాత ఇనుప సామాన్ ఉంటుంది కదా, వాళ్ళకి అమ్మేస్తాడు, బల్క్ క్వాంటిటీలకు అమ్మేస్తాడు. సో 500 పాంప్లెట్స్ పర్ డే అనుకున్నావు. అంటే నువ్వు 1 lakh అంటే ఎంత అవుతుంది సార్? నువ్వు ఎంత కష్టపడ్డా సరే 500 ఇంటూ 1 డే ఇంటూ 1 అనుకుంటే ఎంత అవుతుంది? 500 అవుతుంది. ఒకవేళ 10 డేస్ తీసుకుంటే 5,000 అవుతుంది. 10 అంటే ఇక్కడ నువ్వు పర్ డే నువ్వు 5,000 పంచాలంటే నీకు 10 పర్సన్స్ కావాలి. సరిగ్గా చూడండి క్యాల్కులేషన్స్, 10 పర్సన్స్ అనేది కావాలి. అంటే నేను 20 డేస్ ఇంటూ 10 పర్సన్స్ పర్ డే 500 పంచితే నాకు 1 lakh అనేది అవుతుంది. 1 lakh అనేది డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. సరిగ్గా ఇంపార్టెంట్ సార్ ఇది. అర్థమైందా? ఒక్కడిని నేను 1,00,000 పంచలేను. నేను ఒక 20 రోజులు పెట్టుకొని ఓ 10 మందిని రిక్రూట్ చేసుకొని ఒక్కొక్కరికి 5,000 ఇచ్చుకుంటా. 20 రోజులు నేను వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటే నా దగ్గర ఉన్న పాంప్లెట్స్ అన్ని 1,00,000 పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూట్ అనేది అవుతుంది. కాన్సెప్ట్ క్లియరా? సార్ ఇది? సార్ ఈ కాన్సెప్ట్ క్లియరా? చాలా ఇంపార్టెంట్. నాతో ఒక్కొక్కం కాదు, నా లెక్క 10 మంది కావాలి. ఒక్కొక్కరికి 500 ఇవ్వాలి. ఒక రోజు 10 మంది 500 పాంప్లెట్స్ ఒక రోజు పంచిన 5,000 అవుతుంది. 10 రోజులకి 50,000, 20 రోజులకి 1,00,000 పాంప్లెట్స్ అవుతాయి. అంటే అతనికి కాస్ట్ ఎంత? ఫైనల్ కాస్ట్ ఎంతనో చెప్తున్నా చూడండి. ఫైనల్ కాస్ట్, ఫైనల్ కాస్ట్ అనేది అంటున్నా. ఫైనల్ కాస్ట్ ఎంత? 10 పర్సన్స్, 10 పర్సన్స్ పర్ డే ఎంత సార్? 5,000 రూపాయలు అవుతుంది. 5,000 రూపాయలు అవుతుంది. ఆన్సర్ ఈ సింపుల్. సరిగ్గా చూడండి, 10 పర్సన్స్ పర్ డే, ఒక్కొక్కరికి పర్ డే పర్ పర్సన్ 500.
సో ఇంత. సో నేను ఏం చేస్తున్నా, ఒక రోజుకి 5,000. నేను ఎన్ని డేస్ కావాలి, 20 డేస్ పంచాలి. 20 డేస్ పంచాలంటే ఏం కావాలి వీళ్ళకి, మినిమం 1,00,000 అనేది కావాలి. అంటే నువ్వు ₹1,00,000 పాంప్లెట్స్ పంచాలంటే ₹1,00,000 అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ కావాలి. నువ్వు పాంప్లెట్ పంచగానే కాదు, తీసుకుంటే పెడితే మూల పడి ఉంటాయి తప్ప తర్వాత అమ్మితే కిలో లెక్క ₹10, ₹20, ₹30 కంటే కిలోలు ఉన్నాయి. అది వేస్ట్ పేపరే. మళ్ళీ ఆడేం బుక్కలన్నా పేపర్లన్నా తీసి వేరే వాళ్ళకి ఇస్తాడు. ఈ పొట్లాలు కట్టుకోవడానికి కూడా ఒక్కొక్కసారి పనికిరాదు. సో ఇది ఇలా ఉంటుంది సార్. కిలోలకు అమ్మితే ₹15, ₹20 తప్ప నీకు అవుట్పుట్ కూడా రాదు. కాబట్టి ప్రింటింగ్ వచ్చిందా, నువ్వు ఎంత ప్రాపర్ గా పంచుకుంటే అంత మంచిది, లేకపోతే వేస్ట్ అయిపోతుంది. అమ్మయ్యా 20 రోజులకి నువ్వు ఏమంటున్నా 20 డేస్ కి నువ్వు ₹1,00,000 బడ్జెట్ అనేది అవుతుంది. జస్ట్ ఇమాజిన్ సార్, తప్పుంటే తర్వాత చూసుకుందాం. సరే ఇప్పుడు ₹1,00,000 పెట్టిన ₹1,00,000 ఇది ప్లస్ 15K వచ్చేసి ప్రింటింగ్ కాస్ట్. మళ్ళీ దీనికి ఒక అవుట్పుట్ ఎలా ఉంటుంది సార్ అంటే, అవుట్పుట్ వచ్చేసి ఆడు మా అంటే 100 ఇల్లు తిరగడం గొప్ప సార్. 200 ఇండ్లు. సరే నీవోడు, మనోడు, మంచోడు, గుడ్డోడు, బ్యాడోడు ఇవన్నీ పక్కన పెడితే నీకోసం బాగా కష్టపడ్డాడు అనుకుందాం. మా అంటే 200 నుంచి 300 ఇల్లు తిప్పిండు. అంటే 40-50% వేస్టేజ్ ఉంటుంది. గుర్తుపెట్టుకో. అంటే మొత్తం ఎంత సార్, 1.15 lakh అయింది. 1.15 lakh అనేది అయ్యింది. తర్వాత వేస్టేజ్ ఎంత ఉంది సార్ అంటే 40-50% నీ ముందలే కనిపిస్తుంది. 40%-50% వేస్టేజ్ ఉంది. కరెక్టేనా ఇదంతా? సార్ ఇదంతా మేము చేసినాం కాబట్టి చెప్తున్నా సార్ క్లియర్ గా. ఈ డేటా మళ్ళీ నీకు ఏ యూట్యూబ్ ఛానల్లో చూసినా, ఎక్కడ గూగుల్లో వెతికినా దొరకదు. కాన్సెప్ట్ చెప్తున్నానంటే వినాలి, తప్పుగా అనుకోవద్దు. అర్థమైందా ఇది అర్థమైందా? కరెక్టేనా ఇది కరెక్టేనా సార్? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇది కరెక్టేనా? అంటే నువ్వు ఇంతగానో కష్టపడి 1,00,000 పాంప్లెట్లకి 15,000 ఇచ్చి ఇస్తే 15,000 మెటీరియల్ నేను 1,00,000 మందికి పంచనీకే ₹1,00,000 అవుతుంది. వెరీ వెరీ క్లియర్ ఆన్సర్. నేనేం చేస్తున్నా ఇప్పుడు చూడండి, బరాబర్ చెప్తా. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చెప్తా, మీకు దీని ఒక ఇంపార్టెన్స్ అర్థమవుతుంది. అదర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ఇంకొక ఎగ్జాంపుల్ అన్నాను కదా, ఇక్కడ నేను న్యూస్ పేపర్ తీసుకుంటున్నా. అంటే ఒకప్పుడు చాలా వాడేవాళ్ళు సార్, ఇప్పుడు పడిపోయింది. అరే బాబు వాడేవాళ్ళు వాడుతున్నారు బై అంటున్నా. నేనేమంటున్నా, న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. నువ్వు ఏదైతే పాంప్లెట్ ఉందో అది క్వాలిటీ సంబంధం లేదు. ఆ న్యూస్ పేపర్ దగ్గరికి వెళ్తే, నువ్వు ఏజెంట్ దగ్గర వెళ్తే లక్షలు అడతాడు, ఆడు 1,000 అడతాడు, పెద్ద కాంట్రాక్ట్ అడతాడు. కాబట్టి ఏం చేస్తున్నా, పేపర్ బాయ్స్ ఉంటారు. వాళ్ళు ఏదైతే అడ్డా ఉంటుందో పొద్దున్నే 3 గంటలకో 4 గంటలకు 5 గంటలకు 6 గంటలకు ఎవరైతే అడ్డా ఉంటుందో అడ్డా దగ్గరికి వెళ్ళి, ఇంకా నా కంపెనీ కాబట్టి నాకు తప్పదు కాబట్టి వాళ్ళకి ఇంట్లో పాంప్లెట్ వేయరమని చెప్తా. అంటే న్యూస్ పేపర్ తీస్తాడు, ఒక పాంప్లెట్ పోస్తాడు, న్యూస్ పేపర్ తీస్తాడు, మళ్ళీ ఒక పాంప్లెట్ వేస్తాడు, మళ్ళీ న్యూస్ పేపర్ తీస్తాడు. అట్లా ఒక్కొక్కసారి 1 పడితే 2 పడితే బంచ్ ఆఫ్ పేపర్స్ కూడా పడుతుంటాయి. కరెక్టేనా ఇది? సార్ ఇది కరెక్టేనా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఒకటి పడదు, ఒకటి తీసి ఒకటి పడదు. 1 కానీ 2 కానీ 3 కానీ బంచ్ ఆఫ్ పేపర్స్ పడుతుంటాయి. కరెక్టేనా ఇది కూడా? డన్, సూపర్. ఇప్పుడు నేనేమంటున్నా, అట్లా న్యూస్ పేపర్ ఏజెన్సీ కాడ ఏంటంటే, అన్న 100 పేపర్స్ లోపల నీ PAM/PHLD పాంప్లెట్ వేయడానికి నేను ఎంత తీసుకుంటా సార్ అంటే, వెరీ వెరీ సింపుల్, 20 నుంచి 30 రూపాయలు లేకపోతే ఎవ్వడివ్వడు. అదే నువ్వు కొన్ని కార్పొరేట్ ప్లేసెస్, మంచి కమర్షియల్ ప్లేసెస్కి వెళ్ళావు అనుకో, అంటే పంజాగుట్ట కానీ, జూబ్లీహిల్స్ కానీ, గచ్చిబౌలి కానీ ఏరియాకి పోయినావు అనుకో, మినిమం 50 నుంచి 100 రూపాయలు తీసుకుంటాడు. ఒక పేపర్కి ₹1, పేపర్కి ఒక ఆటన, పేపర్కి 30 పైసలు అంటాడు. అంటే 100 పాంప్లెట్లకి 20-30 రూపీస్, చీప్ అండ్ బెస్ట్ 20 రూపీస్ అనుకుంటున్నా సార్. ఫైనల్ గా నేను బార్గెన్ చేసి PAPR 100 పేపర్స్ కి ఇదంతా మార్కెట్ వాల్యూ సార్, ఉన్న మార్కెట్ స్టాండర్డ్ ప్రైస్ చెప్తున్నా. ఆయనకి కూడా కావాలి కదా, 100 పేపర్లు ఎత్తి నువ్వు పుష్ చేయాలి, పేపర్ని మళ్ళీ తీయాలి, మళ్ళీ పుష్ చేయాలి. నువ్వు ఇచ్చినావు, పోతుందా లేదా అని దేవుందయ్యా. సరే నువ్వు కష్టపడ్డావు, పోయి వస్తుందో రాదో సెకండరీ థింగ్, నువ్వైతే కన్సిస్టెంట్ గా చేయి. 100 పేపర్స్ కి నేను 20 రూపీస్ ఇస్తున్నా. మళ్ళీ నేను 1000 పేపర్స్ కింద సార్, 1000 పేపర్స్ అంటే నేను ఎంత ఇవ్వాలి, 200 రూపీస్ ఇవ్వాలి. అదే నేను 10,000 పేపర్స్ అయితే 2,000 రూపీస్ ఇవ్వాలి. అదే 1,00,000 పేపర్స్ అయితే 20,000 ఇవ్వాలి. ఎంత? 20,000 అనేది ఇవ్వాలి. అర్థమైందా సార్? నువ్వు 1,00,000 పాంప్లెట్స్ నువ్వు న్యూస్ పేపర్ వేయడానికి కూడా, అంటే ఆడు వేస్తాడు అంటే దీంట్లో కూడా ఎక్కువ వేస్టేజ్ ఉంటుంది. ఆడు నీ ముందర కొన్ని వేస్తాడు, తీసుకొని పోయి పక్కన పెడతాడు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్ ఎనీవన్, మార్కెట్ లో జరుగుతుంది చెప్తున్నా. సరే నీ లెక్క మంచోడే పోయి అన్ని వేసిండు, ఒక్కొక్క దాంట్లో 5, 10, 20 కూడా పడతాయి, మినిమం 5, 6 పడతాయి, ఒక్కొక్క దాంట్లో 3, 4 కూడా పడతాయి. సో ఐఎమ్ టెల్లింగ్ గుడ్ అండ్ బ్యాడ్. ఇక్కడ కూడా నేనేమంటున్నా సార్ అంటే, వెన్ యూ కమ్ హియర్, వెరీ 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 ఇంపార్టెంట్, ఇక్కడ కూడా నీకు 30-40% వేస్టేజ్ అనేది ఉంది. కొన్ని కేసెస్ లో
అది 50% కూడా ఏడు వచ్చింది వచ్చినట్టు నీ ముందల 5,000 10,000 నువ్వు 1,00,000 నువ్వు 1,00,000 పాంప్లెట్స్ అక్కడ పెట్టినావు అనుకో ఆయనకి బరువు అనిపిస్తుంది, పైసలు వస్తున్నాయి కదా, తీసుకున్నా 10% 20% నీ ముందల పెడతాడు అన్న, రోజు ఒక క్లిప్ పెడతాడు, వీడు ఇవాన వేసిన అదే క్లిప్ మళ్ళీ మళ్ళీ పెట్టి అన్న అయిపోయిందని అంటాడు, మొత్తం వచ్చింది అంటాడు, 50% డిస్ట్రిబ్యూట్ చేస్తే 50% తీసుకుంటారు, మళ్ళీ స్క్రాప్ లో పడుతుంది. ఇవన్నీ చేస్తున్నవే సార్ మార్కెట్ లో. గట్టిగా తినేవాళ్ళు ఉన్నారు, గట్టిగా అటు మంచోళ్ళు ఎంత అవుతారు అట్లా చెడ్డోళ్ళు కూడా ఉన్నారు. అంటే తక్కువ పని చేసి ఎక్కువ అమౌంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, మొత్తం పని చేసి తక్కువ అమౌంట్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు. వీ నీడ్ టు రెస్పెక్ట్ ఎవ్రీవన్. మార్కెట్ ఎలా ఉందో చెప్తున్నా. అమ్మయ్య, అంటే నేను ఒక పాంప్లెట్ పంచడానికి మ్యాన్ పవర్ తీసుకున్నా నాకు 1,15,000 అవుతుంది. ఇక్కడ నేను 20,000 పెట్టినా 20,000 పాంప్లెట్స్ కి పెట్టిన, అంటే 20,000 పేపర్ డిస్ట్రిబ్యూషన్, 20,000 న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూషన్ కి పెట్టిన, న్యూస్ పేపర్ DSTRIBUTN డిస్ట్రిబ్యూషన్ కి పెట్టిన, ప్లస్ 15,000 నాకు ప్రింటింగ్ ఛార్జ్ అవుతుంది. మొత్తం ఎంత సార్? నువ్వు 35,000 పెట్టినా నీకు వేస్టేజ్ ఉంది, 1,15,000 పెట్టినా వేస్టేజ్ ఉంది. ఈ కాన్సెప్ట్ క్లియరా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. సార్ ఇది మీరు మార్కెట్ చేస్తే రేపు ఇలా కూడా మీరు ఆలోచించాలి. అదొక కష్టం, నేను మీ ముందర చూపలేను, కానీ దాని బ్యాక్గ్రౌండ్ జరిగే ప్రాసెస్ అయితే చెప్తున్నా. అమ్మయ్య, యు ఆర్ హ్యాపీ. ఇప్పుడు నేనేమంటున్నా సార్ అంటే, ఏదైతే మీరు అన్నారో సూపర్ గా ఉంది, ఇదంతా గుడ్ ఉంది. నేనేం చేస్తున్నా ఇప్పుడు, అరే బాబు నువ్వు ఏదైతే పెడుతున్నావో అంటే అక్కడ పాంప్లెట్స్ వేపించవచ్చు, టీవీ యాడ్స్ వేపించవచ్చు, సినిమా యాడ్స్ వేపించవచ్చు, పెద్ద పెద్ద బోర్డ్స్ పట్టుకొని కూడా ఇవ్వచ్చు, ఆట యాడ్స్ వేపించవచ్చు, ఇంకా మస్తుగా ఉన్నాయి. జస్ట్ మీకు రియాలిటీగా రెండు చెప్పిన, మిగిలినవన్నీ మీ క్లాసెస్ లో అప్పుడప్పుడు కొన్ని చెప్తుంటా. ఇంతకంటే ఎక్కువ చెప్పినా అనుకో డ్రై అయిపోతుంది సబ్జెక్ట్. విల్ మూవ్ టు ది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. అన్నా బాబు నువ్వు ఏదైతే, ఇఫ్ యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ నో ద మార్కెట్ చార్జెస్, MRKT మార్కెట్ CR చార్జెస్ ఫర్ 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 PMPHL పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్, DSTRIBUTN డిస్ట్రిబ్యూషన్ అనేది అంటున్నా. అంటే నీకు న్యూస్ పేపర్ PAMPHLT పాంప్లెట్ DSTRIBUTN డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే ఎంత పెట్టాలి? మినిమము 35K పెట్టాలి. అదే నువ్వు మ్యాన్ పవర్ కావాలనుకో, మ్యాన్ పవర్ అంటే లేబర్ అనుకో, చేద్దాం అనుకో, మీకోసం మ్యాన్ పవర్ PMPHLT పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా క్లియర్ గా రాస్తున్నా. మ్యాన్ పవర్ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంత కావాలి సార్ అంటే దీనికి 1,15,000 కావాలి. ఓకేనా? 1.15 lakh అనేది రాస్తున్నా. మళ్ళీ క్వాలిటీ ఎంత సార్ అంటే నాట్ మోర్ దాన్ 50. ఆన్సర్ ఈ సింపుల్. నాట్ మోర్ దాన్ 50%. 50% వేస్టెడ్. ఏంటి సార్ ఇట్లా రాస్తారంటే కాసేపట్లో చెప్తా. అరే బాబు నువ్వు ఆఫ్లైన్ చేస్తున్నావు కదా, ఆఫ్లైన్ చేయి, మంచిది. దాంతో పాటు ప్లీజ్ ఇన్వెస్ట్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది ఇన్వెస్ట్ చేస్తాను. నువ్వు నాకు 5 లక్షలు ఇచ్చినావు కదా, 5 లక్షలతో నేనేం చేస్తానంటే, నేను 10,000 లేకపోతే 20,000 లేకపోతే 30,000, నాట్ మోర్ దాన్ 50,000 పెట్టి మంచిగా ఒక వెబ్సైట్ డిజైన్ చేస్తా. వెబ్సైట్ డిజైన్ కుదిరితే యాప్, సరే మీకోసం వెబ్సైట్ డిజైన్, సూపర్ ల్యాండింగ్ పేజెస్ ఇవన్నీ డిజైన్ చేస్తా. ఇవన్నీ మన కాన్సెప్ట్స్ చెప్తా. నువ్వు 10,000 నుంచి 50,000 ఇచ్చినావు అనుకో, నేను మంచిగా డిజైన్ చేస్తా అని చెప్తా. మిగిలిన నా దగ్గర ఎంత ఉంది? 4.5 lakh ఉంది. అక్కడ ఇంకా కాలే, అక్కడ 1,50,000కే మనకు చాలా ఇబ్బంది అయిపోయింది. ఇక్కడ నువ్వు 10,000 నుంచి 50,000 పెట్టావు అనుకో, సూపర్ డిజైన్, వెబ్సైట్ డిజైన్. నీ దగ్గర 10 రకాల రెయిన్ కోట్స్ ఉంటాయి, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్, కిట్స్, అన్ని రకాలుగా ఉన్నాయి బై. అన్ని రకాలుగా ఫస్ట్ నేను పాంప్లెట్ మీద పెట్టే బదులు నేను అన్ని వెబ్సైట్ లోపల పెడుతున్నా. అట్లా నీ దగ్గర ఉన్నది ఏదైతే ఉందో ఇక్కడ కూడా రాస్తున్నా. సూపర్ ల్యాండింగ్ పేజెస్ ఏదైతే ఉందో ఐ విల్ డిజైన్ సూపర్ ల్యాండింగ్ పేజెస్, DSIGN డిజైన్ సూపర్ ల్యాండింగ్ పేజెస్. ఆ సూపర్ ల్యాండింగ్ పేజెస్ ఏంటి సార్ అంటే మీ భాషలో స్మాల్, మీడియం, లార్జ్, లార్జ్, ఎక్సెల్, డబల్ ఎక్సెల్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వారికి వాళ్ళు తగ్గట్టు మా చిన్న పిల్లలకి వేస్తారు. అరే తరస్తే బాగుండదు, స్కూల్కి వెళ్తారు కాబట్టి కంపల్సరీ వేస్తారు. 100% కొంటారు భయ్, తప్పేం కాదు, కొంటారు. నా దగ్గర ఎంత ఉంది అంతగానో, అంటే ఇవన్నిటికి ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క పేజ్ క్రియేట్ చేసి దాని లోపల సూపర్ గా పెడతా. ఇది మీకు అర్థం కావాలంటే అమెజాన్ లో ఒక ప్రోడక్ట్ ఓపెన్ చేసిన అక్కడే స్మాల్, మీడియం, లార్జ్, డబల్ ఎక్సెల్ అన్ని ఉంటాయి. నేనేం చేస్తున్నా, అక్కడ క్లిక్ చేసి ఇంకొక పేజ్ ఓపెన్ చేస్తా. అట్లా అదొకటి చేసుకుంటా. దాని లోపల కలర్స్ ఉంటాయి. నీకు రెడ్ కావాలా, బ్లూ కావాలా, బ్లాక్ కావాలా, ఇవన్నీ నేను చేస్తా భయ్. సూపర్ గా 50,000 ఇచ్చినా జబర్దస్త్ చేసిస్తా. ఇంకా నా దగ్గర ఎంత ఉంది, ఇది వన్ టైం కాదు, లైఫ్ లాంగ్ ఉంటది. నువ్వు ఎన్ని ఇయర్లు రెన్యువల్ చేసుకుంటే 1 year అనుకుందాం,
సరే 1 ఇయర్కి 50,000 పెట్టినావు, రెన్యువల్ అంటే 3,000 4,000 అవుతుంది, రెండవ సంవత్సరం కూడా అది వాడుకుంటావు, ప్రైజింగ్ ఉంటే కొంచెం చేంజ్ చేసుకుంటావు, సూపర్ గా డిజైన్ చేసుకున్నా పోయి. నా దగ్గర 4.5 లక్షలు ఉంది. ఈ 4.5 లక్షల్లో నేనేం చేస్తా తెలుసా, నీ కోసము 1,00,000 తీసుకుంటా, 1,00,000 తీసుకొని 1 lakh తీసుకొని మెటాట్స్ అనేది రన్ చేస్తా. మెటాడ్స్ అనేది రన్ చేస్తా. ఈ మెటాడ్స్ లోపల ఏం చేస్తానంటే దీని లోపల నేను యాడ్స్ అనేది రన్ చేస్తా. యాడ్స్ అనేది రన్ చేయాలంటే నాకేం కావాలి తెలుసా, అసెట్స్ కావాలి. ఏఎస్ఎస్ ఈటీఎస్ అసెట్స్ అనేది కావాలి. అంటే నీ దగ్గర ఒక ప్రోడక్ట్ పిఆర్ఓ డిసిటీ ఏ ప్రోడక్ట్, రెయిన్ కోట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్ మీద నాకు ఇమేజెస్ కావాలి, లేకపోతే మంచిగా సినిమాటిక్ వీడియోస్ అనేది కావాలి. సో దీనికోసం కూడా నేనేం చేస్తున్నా, ఏఎస్ఎస్ఈటి అసెట్స్ కోసము ఒక మంచి వీడియో ఎడిటర్ ని తీసుకున్నా, ప్లస్ గ్రాఫిక్ డిజైనర్ ని తీసుకున్నా, ప్లస్ కెమెరామ్యాన్ ని తీసుకున్నా, అందరినీ తీసుకొని ఖర్చు పెట్టి 1,00,000 రూపాయలు చేసుకున్నా భయ్. 1,00,000 రూపాయలు పెట్టినా. ఇప్పుడు ఎంతైంది, 50,000 వెబ్సైట్ కి పోయింది, దీనికో 1,00,000 పోయింది, ఎంతైంది 1,50,000 పోయింది. ఇంకా నా దగ్గర ఎంత ఉంది, ఎంతైంది సార్ ఒక్కసారి చూడండి. సరే మీకోసము 1 lakh మెటాట్స్ అని పెట్టినా, 1 lakhs మెటాట్స్ తీసుకున్నా. యాడ్స్ అసెట్స్ కావాలి. అసెట్స్ అంటే ఏంది, ఆ ప్రోడక్ట్ ఒక ఇమేజెస్, వీడియోస్, వీడియోగ్రాఫర్, ఎడిటింగ్ మొత్తం కలిపి 1 lakh అయింది. 1 + 1 2.5, ఇంకా 2.5 lakh ఉంది. ఇంకా 1 lakh తీసుకొని ఏం చేస్తా, నేను ఇదే కంటెంట్ ఏదైతే అసెట్స్ ఉందో, అంటే వీడియో ప్లస్ ఇమేజెస్ ప్లస్ గ్రాఫిక్ డిజైన్, జీడీ ఇస్ నథింగ్ బట్ గ్రాఫిక్ డిజైన్, జిఆర్ఎఫ్ వచ్చేసి గ్రాఫిక్ డిజైన్ చార్జెస్ అనేది అంటున్నా, ప్లస్ కెమెరామ్యాన్ ప్లస్ వీడియో ఎడిటింగ్ చార్జెస్, వీడియో ఎడిటింగ్ చార్జెస్, ఎందుకంటే లేకపోతే నీకు కష్టం కదా, వీడియో ఎడిటింగ్ చార్జెస్ కూడా కావాలి. మొత్తం అసెట్స్ చేసుకోవడానికి 1 lakh. ఇదే 1 lakh నేను మెటాట్స్ లో రన్ చేసుకుంటా, అదే 1 lakh నేను గూగుల్ యాప్స్ లో రన్ చేసుకుంటా. కానీ ఇక్కడ నాకు అవుట్పుట్ వస్తుందా, చాలా మందికి ఇదే క్వశ్చన్, అవుట్పుట్ వస్తుందా అంటే 100% వస్తుంది. ఎలా సార్ 100% వస్తుందని చెప్తా. ఎందుకు సార్ అంటే, ఓకే నేను మెటాట్స్ రన్ చేసినాను అనుకో, మెటాట్స్ లోపల ఏం చేస్తా, నువ్వు ఆఫ్లైన్ చేయాలంటే నువ్వు ఉన్న ఏరియాలో చేస్తావు, నేను మెటాట్స్ ఏం చేస్తా, ఎవరైతే రెయిన్ కోట్స్ గురించి వెతుకుతున్నారో రెయిన్ కోట్స్ గురించి వాళ్ళకి చూపిస్తా. ఎలాంటి పీపుల్ వెతుకుతారో 25 years నుంచి 35 years వాళ్ళు ఎత్తుకుతారా వాళ్ళకే చూపిస్తా. సరే మేల్ ఎత్తుకుతారా మేల్ వాళ్ళకి చూపిస్తా, ఫీమేల్ ఎత్తుకుతారా ఫీమేల్ వాళ్ళకి చూపిస్తా. నేను కావాలంటే ఇండియా మొత్తం, అది ఈకామర్స్ ప్రోడక్ట్ కాబట్టి ఇండియా మొత్తం విచ్చలవిడిగా అమ్మొచ్చు. 100 రూపాయలు మనకు డెలివరీ ఛార్జెస్ పైన 600 రూపాయలు ప్లస్ 100 రూపాయలు 700, నువ్వు 1000 రూపాయలు అమ్మినా 300 రూపాయలు లాభం. కాబట్టి ఏమంటున్నా, మెటీరియల్ కాస్ట్ డెలివరీ ఛార్జెస్ 100 నుంచి 150 అనుకున్నాం. సరే 600 ప్లస్ 150 750, నీకు 250 వస్తుంది కదా, మార్కెట్ పెద్దది కదా. కాబట్టి మెటాస్ ద్వారా నేను ఇండియా మొత్తం అమ్మిన ప్రోడక్ట్ ని, నాకేమైంది సేల్ అయింది. మళ్ళీ కాస్ట్ ఎంత పడుతుంది సార్ చెప్తా అది కూడా. సో మెటాట్స్ అనేది రన్ చేసిన 25 నుంచి 35 ఏజ్ పీపుల్ కి చూపించిన, అంటే ఆన్ అండ్ యావరేజ్ గా నేను మేల్ కి చూపించిన, అబ్బాయిలకి చూపించిన, నేను అమ్మాయిలకు కూడా చూపించిన. తర్వాత ఇండియా మొత్తం స్ప్రెడ్ అనేది చేసిన, ఎస్పీఆర్ఏడి స్ప్రెడ్. సరే సార్ నాకు ఇండియా వద్దు బై, నాకేం కావాలి సార్ అంటే, ఐ డిస్ట్రిబ్యూట్ హెచ్వైడిఆర్ఏబిడి, హైదరాబాద్ లో కొనేవాళ్ళు లేరా, లక్షల మంది రూపాయి కొనేటోళ్ళు. కరెక్ట్ అనేది ప్రోడక్ట్ లో దమ్ముంది, కరెక్ట్ మార్కెటింగ్ చేసుకుంటే కొన్ని లక్షల మంది హెచ్వైడి హైదరాబాద్ లో మార్కెటింగ్ చేసుకుంటా. లేకపోతే నాకు కావాల్సిన విజయవాడ, లేకపోతే మంచి మంచి ప్లేసెస్ విఏఎస్హెచ్ఏకి విశాఖపట్నం, లేకపోతే తిరుపతి, టిఏఆర్యుపిఏటి తిరుపతి, ఇంకా మన తెలంగాణలో చూసుకుంటే వరంగల్, ఇంకా చూసుకుంటే హైలీ పాపులేటెడ్ సిటీస్. ఓపెన్ చెప్పాలంటే హైలీ పిఓపియుఎల్ఏటిఈడి పాపులేటెడ్ టిఐఆర్ టైర్ 1 అండ్ టైర్ 2 సిటీస్ లో నేను మార్కెటింగ్ చేసుకుంటా. టైర్ 1 టైర్ 2 సిటీస్ అంటే ఏంది, ఆల్రెడీ అక్కడ అన్ని అమ్యూనిటీస్ ఉన్నాయి, ఆల్రెడీ అక్కడ పబ్లిక్ ఉంది, ఏది కావాలన్నా కానీ కొనే వాళ్ళు ఉంటారు. కాబట్టి అక్కడ డిమాండ్ ఉంది, డిమాండ్ ఉన్న దగ్గర అమ్ముకుంటున్నా బై, బరాబర్ అమ్ముకుంటా. ఇక్కడ ఎంతైతే ఇక్కడ నేను 1,00,000 రూపాయలు పెట్టినా బై, 1,00,000 రూపాయలు పెట్టినా, ఒక్కొక్క ప్రోడక్ట్ అమ్మడానికి నాకు 100 రూపాయలు పడ్డది. ఒక్కొక్క ప్రోడక్ట్ పర్ సేల్ ఆన్ అండ్ యావరేజ్ గా 1 lakh ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, ఈ 1 lakh ప్రోడక్ట్స్ తీసేస్తున్నా పర్ సేల్. అంటే ఒక్కొక్క ప్రోడక్ట్ నేను ఆన్లైన్ లో అమ్మడానికి నేను సేల్స్ క్యాంపెయిన్స్ రన్ చేస్తా. ఇలాంటివి కావాలంటే సేల్స్ క్యాంపెయిన్ పర్ సేల్ నాకు ఆన్లైన్ లో అమ్మడం ద్వారా 100 రూపాయలు పడ్డది. ఈ 100 రూపాయలు పడడమే కాదు, ఎవరైతే కొన్నారో కొంతమంది అందులో నన్ను ఫాలో కూడా అయ్యారు, ప్లస్ కామెంట్ కూడా చేశారు, ప్లస్ వాళ్ళ గ్రూప్స్ కి కూడా షేర్ చేశారు. వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్, ఇంకేదైనా గ్రూప్స్ షేర్ చేశారు. వాళ్ళు రిఫర్ కూడా చేశారు, రిఫర్ కూడా చేశారు. అంటే నాకు ఆన్లైన్ తో పాటు ఆఫ్లైన్ పబ్లిసిటీ, మౌత్ పబ్లిసిటీ కూడా జరిగింది. నేనేం తీసుకుంటా అన్న, ప్రోడక్ట్ బాగుంది కదా, నీకు ఒక 50 రూపాయలు కీచెన్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పేసి రివ్యూస్ తీసుకో.
REVI రివ్యూస్ కూడా తీసుకున్నా. నువ్వు గూగుల్ రివ్యూస్ తీసుకుంటావా, ఫేస్బుక్ రివ్యూస్ తీసుకుంటావా, లేకపోతే లింక్డ్ఇన్ రివ్యూస్ తీసుకుంటావా, లేకపోతే అమెజాన్ లోపల రివ్యూస్ తీసుకుంటావా, ఫ్లిప్కార్ట్ లోపల రివ్యూస్ తీసుకుంటే నీ ఇష్టం. అన్న నువ్వు రివ్యూ పెట్టి నీకు ఒక కీ చైన్ ఇస్తా, రివ్యూ పెట్టు వాటర్ బాటిల్ ఇస్తా, రివ్యూ పెట్టు ఫ్లాస్క్ ఇస్తా. అంటే నువ్వు ఎక్కువ తీసుకుంటే ఎక్కువ ఆఫర్ ఇస్తా నేను. ఫస్ట్ రివ్యూస్ తీసుకో. అంటే నీ ఒక క్వాలిటీ ప్రోడక్ట్ వాళ్ళే ఎవరైతే కొన్నారో వాళ్ళే నిన్ను ప్రాపర్ గా ప్రమోట్ చేస్తున్నట్టు. ఓకేనా సార్? ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. తర్వాత పర్ సేల్ ఆన్లైన్ ఎవరికి ఇంత పడిందని చెప్పిన. సరే ఎంతైతే సార్ బై నేను 50,000 పెట్టిన ఇందులో. సో 50,000 పెట్టిన, ఆన్సర్ ఈజ్ సింపుల్. 50,000 పెట్టిన ఒక్కొక్క కాస్ట్ 100 రూపాయలు సేల్ అయింది. అంటే నేను 50 అంటే నేను ఎంత అయిందో చూసారు. నేను 5,000 ప్రోడక్ట్స్ అమ్ముండొచ్చు నేను ఇక్కడ. ఒక ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే దొరికిందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ సార్. సార్ ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. అంటే ఎన్ని సేల్ అయినట్టు సార్? 500 సేల్ అయినట్టు. కరెక్టేనా? ఇది అర్థమైందా? అందరికి అర్థమైందా? ఇది అర్థమైంది అందరికి. అంటే నేను 50,000 పెడితే ఒక్కొక్క సేల్ కాస్ట్ 100 రూపాయలు పడ్డది. నాకు 500 సేల్స్ అయినాయి. 500 సేల్స్ అయినాయి అంటే ఎంత యావరేజ్ వస్తుందో ఇది నేను గాలి లెక్కలు చెప్పడం లేదు. ఎక్స్పీరియన్స్ బట్టి మీకు కొన్ని గుడ్ అండ్ బ్యాడ్ చెప్తున్నా. అప్రాక్సిమేషన్ వాల్యూస్, మళ్ళీ గాలో లెక్కలు కాదు, అప్రాక్సిమేషన్ వాల్యూస్ విత్ ప్రూఫ్స్ అనేది చెప్తున్నా. సరే 50,000 పెట్టిన 50,000 INVESTED ఇన్వెస్టెడ్ ఇన్ మెటాడ్స్. అన్ని రీజనబుల్ గానే చెప్తున్నా. 100 సేల్స్ వచ్చినాయి. 100 పర్ సేల్. 100 ఒక్కొక్క ప్రోడక్ట్ అమ్మడానికి పర్ సేల్ కాస్ట్ అని చెప్పేసి రాస్తున్నా. పర్ సేల్ కాస్ట్ అనేది రాస్తున్నా. 500 సేల్స్ అనేది జరిగినాయి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇప్పుడు 1,00,000 రూపాయలు పెడతా, 1,00,000 రూపీస్ పెడతా యాడ్స్ కి. నాకు ఎంత సేల్ అవుతున్నాయి? 1000 సేల్స్ అవుతాయి. అర్థమైందా సార్? అంటే నువ్వు 1,00,000 రూపాయలు పెడితే 1000 ప్రోడక్ట్ సేల్ అవుతాయి. నేను 10 లక్షలు పెడతా, నీకు ఎంత సేల్ అవుతుంది? 10,000 సేల్స్ వస్తుంది. 10,000 క్వాంటిటీ అవుతుంది ఆన్లైన్ యావరేజ్ గా. నా దగ్గర ఎంత ఉంది అంటే, నా దగ్గర ఏం కావాలి? 1 crore పెడతా, 1 lakh క్వాంటిటీ సేల్ అయిందా? 1 lakh క్వాలిటీ సేల్ అయిందా? లాజిక్ అర్థమైందా సార్? LHS ఈక్వల్స్ RHS చిన్నప్పుడు ఏదో మ్యాథమెటిక్స్ లో చేసుకున్నాం కదా, అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన. క్లారిటీ వచ్చిందా అందరికి? సార్ క్లారిటీ వచ్చిందా? ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్. ఇది నీకు ఎక్కడ దొరకదు బై. చాలా క్లియర్ గా అక్కడి నుంచి ఇక్కడ వరకు తీసుకొని వచ్చిన. మళ్ళీ ఇదంతా నువ్వు చేసినావు బై, నేను ఎలా ట్రాక్ చేయాలి సార్? అరే బాబు, నువ్వు ఎవరికైతే చూపించినావో వాళ్ళు ఏ స్టేట్ నుంచి కొన్నాడు, ఏ కంట్రీ నుంచి కొంటున్నాడు, ఎలాంటి ఏజ్ ఫ్యాక్టర్ పీపుల్ వాళ్ళు కొన్నారు, ఎలాంటి డివైజెస్ లో కొన్నాడు, ఏ టైంలో కొన్నాడు, ఇదంతా మనకు అనలిటిక్స్ అనేది చెప్తుంది. ఇదంతా మన సిలబస్ లో కవర్ అవుతుంది. నిజంగా ఎంతమంది వచ్చారు మన వెబ్సైట్ కి, ఎంతమంది కొన్నారు, ఎంతమంది ఓపెన్ చేశారు, ఎంతమంది కొన్నారు, ఎంతమంది బటన్ మీద క్లిక్ చేశారు, ఎంతమంది కొన్నారు, నిజంగా కొన్న వాళ్ళు ఎంతమంది, కొనని వాళ్ళు ఎంతమంది, ప్రతి ఒక్కటి 100% ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ అనేది ఉంటుంది. ఇన్ డిజిటల్ మార్కెటింగ్ in digital marketing in digital marketing there is 100% ట్రాన్స్పరెంట్. TRANSPERENT. ఎందుకంటే మెటా మోసం చేయదు, గూగుల్ మోసం చేయదు. మెటా కంపెనీ ఏంటి అంటే ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, వాట్సాప్ యాడ్స్, కాల్ యాడ్స్ అన్ని పెట్టుకొని పోవచ్చు. గూగుల్ కూడా మోసం చేయదు. ఒకరు మోసం చేస్తే ఇండియా కొట్టి పంపిస్తుంది గూగుల్ని. ఒకవేళ నువ్వు మెటా ఫేస్బుక్ ఏమైనా మోసం చేసినా, ఇన్స్టాగ్రామ్ ఏమైనా మోసం చేసినా, వాట్సాప్ ఏమైనా మోసం చేసినా, గూగుల్ మన ఇండియా కంపెనీ, మన ఇండియా అనేది కొట్టి పంపిస్తుంది. కాబట్టి అక్కడ మోసం జరగదు. ట్రాన్స్పరెన్సీ అనేది హై ఉంటుంది. కంప్లీట్ టు ఆఫ్లైన్ మార్కెటింగ్ కంపేర్ టు ట్రెడిషనల్ మార్కెటింగ్, డిజిటల్లో కొంచెం ట్రాన్స్పరెన్సీ ఎక్కువ ఉంటుంది. మోసపోయే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసపోయిన వాళ్ళు కూడా కొన్ని లక్షల కోట్లలో ఉన్నారు. సో దీన్ని ప్రాపర్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేసి ఎలా చేయాలో చాలా డీటెయిల్ గా చెప్తా క్లాసెస్ లో. సో నథింగ్ టు వరీ. సో ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే, నీ బ్రాండ్ పెరుగుతుంది, ప్లస్ సేల్స్ వస్తాయి, నీకు ఎంక్వైరీస్ వస్తాయి, నీ వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది, నీ వెబ్సైట్ కి ట్రాఫిక్ వస్తుంది, నీ సోషల్ అకౌంట్స్, నీ సోషల్ అకౌంట్స్ కి FYLWR ఫాలోవర్స్ వస్తుంది, నీకు మౌత్ పబ్లిసిటీ వస్తుంది, ప్లస్ దాంతోపాటు ఏమవుతుంది, REFE RR వేరే వాళ్ళు రిఫరర్ కూడా చేస్తారు. ప్లస్ దాంతోపాటు ఏమవుతుంది సార్ అంటే, లాంగ్ టర్మ్ బ్రాండ్ విజిబిలిటీ అనేది ఉంటుంది. బ్రాండ్ VSABL. నువ్వు నిజంగా నువ్వు ప్రోడక్ట్ లో దమ్ముందనుకో, అరే ఈ ప్రోడక్ట్ ఉందిరా భయ్ బాగుంది అనేసరికి ఆడు ఉత్తగానే మార్కెట్ చేస్తాడు. ఉత్తగానే నువ్వు రూపాయి ఖర్చు పెట్టకపోయినా కానీ నువ్వు కన్సిస్టెంట్ గా చేసుకుంటా పోతే కంపల్సరీ నీకు సేల్స్ అనేది వస్తుంది. సో ఇదంతా కరెక్టేనా? సో ఇప్పుడు చెప్పండి బై. సో ఫర్ సక్సెస్ఫుల్ బిజినెస్, సక్సెస్ఫుల్ బిజినెస్ యూ మస్ట్ డూ డిజిటల్ మార్కెటింగా, ట్రెడిషనల్ మార్కెటింగా? ఒక సక్సెస్ఫుల్ గా బిజినెస్ వెళ్ళాలంటే డిజిటల్ మార్కెటింగ్ కావాలా, ట్రెడిషనల్ మార్కెటింగ్ కావాలా?
సార్ నాకు ఆన్సర్స్ కావాలి. అంతేనా? డిజిటల్ మార్కెటింగ్ ఒకటేనా? బాబు మా డాడీ ఫోన్ వాడాడు బాబు. మా డాడీ ఫోన్ వాడరు, కానీ నచ్చిందంటే ఎంబటగా ఉంటుంది. సరిగ్గా వినండి ఆన్సర్. చాలా మంది ఫోన్ ఉంటాయి, ఆ ఫోన్ ఇంటర్నెట్ ఉండదు. చాలా మందికి ఫోన్స్ ఉంటాయి, ఇంటర్నెట్ ఉంటది, ఎలా కొనాలో తెలియదు. చాలా మంది దగ్గర ఫోన్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేయడు, ఎందుకంటే నాకు తెలియదు, క్లిక్ చేయాలని చెప్పి తెలియదు. యాజ్ యువర్ జెన్జీ నీకు ఉంటది కాబట్టి నీకు తెలుసు. ఫ్యామిలీ చూసి ఆడు కూడా 100 ఆర్డర్స్ ఇవ్వచ్చు, తప్పేముంది. మా డాడీనే ప్రమోట్ చేయొచ్చు, అరే ప్రోడక్ట్ బాగుంది ఒక గ్రూప్ లో ఇవ్వచ్చు, ఇగో ఇట్లా బాగుంది అట్లా కొన్నామంటే ఫ్యామిలీ కొనొచ్చు, తప్పేముంది. సో ఫర్ సక్సెస్ఫుల్ బిజినెస్ యూ మస్ట్ డూ బోత్ బోత్ TRADITION ట్రెడిషనల్ మార్కెటింగ్. సరే స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే లైట్ తీసుకోండి బై. ట్రెడిషనల్ మార్కెటింగ్ ప్లస్ డిజిటల్ మార్కెటింగ్. అమ్మాయి మీకు అర్థమైంది. నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ చేస్తా అంటే తప్పు, నేను ఓన్లీ ట్రెడిషనల్ మార్కెటింగ్ చేస్తా అంటే తప్పు. దాంట్లో కొంచెం బడ్జెట్ పెట్టాలి, దీంట్లో కొంచెం బడ్జెట్ పెట్టాలి. ఎక్కడైతే నీకు ఎక్కువ సేల్స్ వస్తున్నాయో అక్కడ ఎక్కువ పెట్టు, ఎక్కడైతే తక్కువ సేల్స్ వస్తున్నాయో అక్కడ పెట్టు, లేకపోతే స్ట్రాటజీస్ మార్చు. ఇక్కడ తక్కువ సేల్స్ వస్తున్నాయా, ఇంకొక ఏరియా పో. ఇక్కడ నచ్చలేదా, ఇంకొంచెం ఏదైనా పబ్లిక్ ప్లేసెస్ మార్చు. అక్కడ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాలి, ఇక్కడ స్ట్రాటజీస్ వర్కౌట్ చేయాలి. మొత్తం డైనమిక్ గా ఉంటుంది. ఈ రెండు ఎవరైతే ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారో వాళ్ళ బిజినెస్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అంతే మీరు మార్కెట్ లో ఎంత పెద్ద బ్రాండ్ తీసుకున్నా, ఓకేనా, మాక్సిమం 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో అటు ఆన్లైన్ మార్కెటింగ్ చేస్తారు, ఇటు ఆఫ్లైన్ మార్కెటింగ్ కూడా చేస్తారు. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఒక కెపాసిటీ తెలిసిందా అందరికి? సార్ డిజిటల్ మార్కెటింగ్ కెపాసిటీ అందరికి తెలిసిందా? ఓ 15 నిమిషాలు చెప్పొచ్చా మీకోసం? 15 నిమిషాలు చెప్పి నేను క్లోజ్ చేస్తా. ఇంతసేపు చెప్పినా కదా, ఇంట్రెస్ట్ అనిపించింది, మరి బోరింగ్ గా ఉందా? రియలిస్టిక్ సబ్జెక్టే సార్. ఇది తెలిస్తే యూ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్. ఇది తెలియకపోతే యాడ్ ఎందుకు రన్ చేస్తున్నావు, ఆన్కేం కావాలి, నీకేం కావాలి, ఈ డాట్స్ అనేది ఉంటే తప్ప ఆ డాట్స్ ని మనం కనెక్ట్ చేయలేం. ఓకేనా? సూపర్, యూ మస్ట్ నో ఆల్ ద థింగ్స్. ఇప్పుడు అర్థమైంది కదా, దెన్ గెట్ రెడీ. సరే, రేపు కంటిన్యూ చేస్తాను, కొన్ని పాయింట్స్ చెప్తాను. సార్ ఇక్కడ నేను Day 1 నోట్స్ అనేది ఇచ్చాను. ఈ నోట్స్ ఎన్ని పేజెస్ ఉన్నాయి? 10 పేజెస్ ఉన్నాయి అంట. మీరు ఇబ్బంది పడకండి బై, నేను చిన్నగా చేస్తున్నా, ఆగండి. మొత్తం చిన్నగా చేస్తున్నా. ఇదంతా మీకు చదవడానికి ఇబ్బందిగా ఉంటే సార్ ఇచ్చే నోట్స్ ని మొత్తం తీసుకొని, సార్ ఇచ్చే నోట్స్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూడండి ఎన్ని పేజెస్ వచ్చినాయి ఇప్పుడు, 5 పేజెస్ వచ్చినాయి. ఈ నోట్స్ అంతా తీసుకొని కాపీ చేసుకొని, మీ అందరి దగ్గర చాట్ జీపీటీ ఉంది, మీ దగ్గర చాట్ జీపీటీ ఉంది కదా, నా నోట్స్ ని మీరు టెస్ట్ చేయండి. చాట్ జీపీటీ అనేది ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది మీకు, ఇలా కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో మనకు చాట్ జీపీటీ కంపెనీ వాడు ప్రాజెక్ట్స్ అనేది ఇస్తాడు. ఉంటే అకౌంట్ క్రియేట్, లేకపోతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఉంటే డైరెక్ట్ అటాక్. ఇక్కడ ప్రాజెక్ట్ ఉంటుంది, ప్రాజెక్ట్ మీద ప్లస్ సింబల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఇక్కడ ఏం రాస్తున్నా, AIPDMA, మన కంపెనీ పేరు షార్ట్ కట్ వచ్చేసి AI పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ అని చెప్పేసి తీసుకున్నా. ఇది ఏ బ్యాచ్? B7 అని చెప్పేసి ఫుల్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పేసి తీసుకున్నా. వెన్ ఐ కమ్ హియర్ క్లిక్ ఆన్ క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పు, క్రియేట్ ప్రాజెక్ట్ అని చెప్పు. ఇక్కడ ఏం చేస్తున్నా, హలో దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం, దిస్ ఈజ్ SUBRAMANYM, దిస్ ఈజ్ సుబ్రహ్మణ్యం. ఐఎమ్ లెర్నింగ్, మీ పేరు మీరు రాసుకోండి. ఐఎమ్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్, ఐఎమ్ లెర్నింగ్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్ ఏఐ పవర్డ్ డిజిటల్ మార్కెటింగ్ అకాడమీ, ఐ విల్ షేర్ మై క్లాస్ నోట్స్, క్లాస్ నోట్స్, ప్లీజ్ ఆర్గనైజ్ ప్రాపర్లీ. ఎందుకంటే మిస్టేక్ చేస్తున్నా బై, నేను కూడా రాసుకుంటూ ఒక్కొక్కటి రాసుకుంటూ పోతే ఇంకా గంట అవుతుంది కాదు, కాబట్టి ఫాస్ట్ గా చేసిన. చార్ట్ జీపీటీ మీకు ప్రాపర్ ఆర్గనైజ్ చేసి ఇస్తుంది, నేను చెప్తున్నాను. ఐ విల్ షేర్ మై క్లాస్ నోట్స్ డైలీ, టుడే ఇస్ ద Day 1. ఇక్కడ కూడా తప్పులు అయితే మీకు చూడండి, టుడే ఈజ్ ద డే వన్, ప్లీజ్ రివ్యూ, REVIW అండ్ గివ్ మీ రేటింగ్, రేటింగ్ ఆఫ్ 5 out of 5. గివ్ మీ రేటింగ్, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్ విత్ ఇంప్రూవ్మెంట్స్, IMPROVE ఏంటి, విత్ ఇంప్రూవ్మెంట్స్. ఆర్ యూ రెడీ అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఎప్పుడైతే ఎంటర్ అని కొడతానో అది మొత్తం అర్థం చేసుకొని అబ్సల్యూట్లీ ఐఎమ్ రెడీ, షేర్ యువర్ క్లాస్ నోట్, టెక్స్ట్ ఇమేజెస్, PDF స్క్రీన్షాట్, ఐ విల్ రివ్యూ దెమ్, ఎవాల్యుయేటింగ్ ప్రొఫెషనల్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నోట్బుక్. ఓవరాల్ రేటింగ్ స్కోర్ 10 కి నేను ఎంత స్కోరింగ్ ఇస్తాను చెప్తా. కంటెంట్ అక్యురసీ, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్, నోట్ క్వాలిటీ, ప్రాక్టికల్ వాల్యూ. నా దగ్గర ఇట్లా వచ్చింది, మీ దగ్గర ఇంకొక విధంగా రావచ్చు బై. ఆడేమంటుండు, మొత్తం చేసి ఇస్తాడు. 9.5.2 వచ్చింది అనుకో ఎక్సలెంట్ అంట, 8.92 అంటే వెరీ గుడ్ అంట, 6.5 to 7.9 అంటే గుడ్ అంట, 5 to 6.4 అంటే అవేర్నెస్ అంట, బిలో 5/10 వచ్చింది అనుకోండి సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. నన్ను టెస్ట్ చేయబోయి
నన్ను టెస్ట్ చేసిన నీకు సబ్జెక్ట్ ఉంటుంది. అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, నాకంటే ఎక్కువ ఏజ్ ఉండొచ్చు, నాకంటే తక్కువ ఏజ్ ప్రియారిటీ ఉండొచ్చు. నేను ఎవరిని పట్టించుకొని పోయి నా సబ్జెక్ట్ ఇలాగే ఉంటుంది. నువ్వు కరెక్ట్ ఫాలో అయినావు అనుకో, నువ్వు జబర్దస్త్ చేస్తావు. ఫాలో కాలేదనుకో, మళ్ళీ మన కాలేజ్ స్కూల్ సబ్జెక్ట్ ఉన్నట్టు ఉంటుంది. ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీథింగ్, జస్ట్ నన్ను టెస్ట్ చేయండి. సార్ చెప్పింది డైలీ ఇట్లా చేస్తే సబ్జెక్ట్ అన్న టెస్ట్ చేస్తే మీకు సబ్జెక్ట్ వచ్చేస్తుంది బై. ఐ గివ్ దట్ అష్యూరెన్స్. ఇగో ఈ నోట్స్ అంతా కాపీ చేసుకో. డే 1 నోట్స్ మొత్తం కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ కొట్టు. ఎప్పుడైతే ఇక్కడ నువ్వు పేస్ట్ కొడతావో కథం, కరెక్ట్ రాంగ్ నీకు ఇచ్చేసేది విత్ ఇన్ మినిట్స్ లో ఇది ఇదంతా నువ్వు చేయాలంటే చాలా టైం పడుతుంది. ఓవరాల్ రేటింగ్ ఎంత? వెరీ గుడ్ ఫర్ బిగినర్ నోట్స్ 8.8, కంటెంట్ అక్యురసీ 9 అంట, కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ 9 అంట, నోట్ క్వాలిటీ 7.5 అంట. అంటే తప్పులు చేసుకుంటూ పోయినా కదా. ప్రాక్టికల్ వాల్యూ 9.5 టన్. అంటే మీకు ఆల్రెడీ చెప్పినా కదా ప్రాక్టికల్ గా చెప్తా అని, ప్రాక్టికల్ చూసుకోండి. ఎంత సార్? రెయిన్ కోట్ బిజినెస్ ఎగ్జాంపుల్ మేక్స్ ద కాన్సెప్ట్ ప్రాక్టికల్. సూపర్. ఇండస్ట్రియల్ స్టాండర్డ్ ఇమీడియట్ బిగినర్ బెటర్ దాన్ టిపికల్ క్లాస్ రూమ్ నోట్స్. వాట్ డిడ్ యూ వెల్ ఇదంతా ఇచ్చిండు. మార్కెటింగ్ బడ్జెట్, ట్రెడిషనల్ మార్కెటింగ్ వేస్తే డిజిటల్ మార్కెటింగ్, కాస్ట్ కంపారిజన్, వెబ్సైట్స్ బిఫోర్ యాడ్స్ వెరీ ఇంపార్టెంట్. మెనీ బిగినర్ థింగ్స్ రన్ యాడ్స్ గెట్ సేల్స్. ఇన్స్టెడ్ యూ రోట్ వెబ్సైట్ ల్యాండింగ్ పేజెస్ యాడ్స్. దిస్ ఈస్ మచ్ క్లోజర్ టు రియల్ వరల్డ్ డిజిటల్ మార్కెటింగ్. మెట్ యాడ్స్ టార్గెటింగ్ ఏజ్ జెండర్ సిటీస్ టైర్ 1 టైర్ 1. దిస్ ఇస్ యాక్చువల్ టార్గెటింగ్. బిజినెస్ మైండ్ సెట్. యూ అండర్స్టాండ్ మార్కెటింగ్ ఇస్ ఇన్వెస్ట్మెంట్ నాట్ అన్ ఎక్స్పెన్సెస్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెసన్స్. సూపర్. ఇంప్రూవ్మెంట్స్ నీడెడ్. స్టార్ట్ విత్ డెఫినేషన్ స్టార్టింగ్ చెప్తే ఎగిరిపోతారు బై. అర్థమైందా? నాకు ఏమి ఇచ్చింది ప్రాక్టికల్ గా రేటింగ్, ఏమి ఇచ్చింది ఓవరాల్ రేటింగ్ ఎంత ఇచ్చిందో నాకు తెలియదు బై. ఓవరాల్ రేటింగ్ 8.8 ఇచ్చింది. ఫస్ట్ డేలో నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మీకు అర్థమైంది కాబట్టి హ్యాపీ. ఆర్గనైజ్ మై నోట్స్, ఓఆర్జిఎన్ఎస్, ఆర్గనైజ్ మై నోట్స్ అని చెప్పేసి రాస్తున్నా. అంటే మీరు ప్రాంప్ట్ ఇచ్చి ఇది టెస్ట్ చేసినా అయిపోతుంది. వచ్చిందా? మొత్తం వచ్చిందా సార్ డేటా? ఒకవేళ మీరు క్లాస్ వినండి, నా క్లాస్ ని చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇలా టెస్ట్ చేసినా యు ఆర్ గోయింగ్ టు గెట్ ఏ ప్రాపర్ మీ నోట్స్ ని ఆర్గనైజ్ చేసినట్టు ఉంటుంది. ఫర్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ యూ యూజ్ బోత్ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్ బిల్స్ లోకల్ అవేర్నెస్, వైల్ డిజిటల్ మార్కెటింగ్ జనరేట్ మెజరబుల్ లీడ్ సేల్స్ అండ్ లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్. ఓకేనా సార్? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పేమెంట్ కట్టిరో మీకు ఒక పోర్టల్ వస్తుంది సార్. మీకు ఒక పోర్టల్ వస్తుంది అనమాట. ఆ పోర్టల్ అనేది నేను చూపిస్తాను. ఆ పోర్టల్ ఏంటి సార్ అంటే డబ్ల్యూ www.ai-digital.marketing అనేది ఇది మన కంపెనీ నేమ్. జస్ట్ బేసిక్స్ చెప్పిన. ఆల్రెడీ అకౌంట్ ఉంది మాకు, నేను లాగౌట్ చేస్తున్నా. సో ఇది మన వెబ్సైట్ అన్నమాట. ఇట్స్ ఎల్ఎంఎస్ పోర్టల్, లెర్నింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్. మీకు డ్రైవ్ లో ఇవ్వము, ఎక్కడ ఇవ్వము. ఈ వెబ్సైట్ లోకి వచ్చి చూడండి. మేము ఇచ్చిన క్లాస్ నోట్స్ ఉంటుంది, మొత్తం కంటెంట్ కూడా ఉంటుంది. అసలు దీన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలి, మొదటి అడుగు ఎలా తీసుకోవాలి, ముందుకు ఎట్లా వెళ్ళాలో రేపు కాన్సెప్ట్స్ అన్ని చెప్తాను. థర్డ్ డే నుంచి ఫోర్త్ డే నుంచి మీకు ప్రాక్టికల్ ఉంటుంది. ఈ 3-4 డేస్ నన్ను వదిలేయండి. కంపల్సరీ ప్రాక్టికల్ గా ఒక లెవెల్లో చెప్తా. ఇది అర్థమైందంటే ప్రాక్టికల్ కూడా నెక్స్ట్ లెవెల్. నేనేమంటున్నా, మీరు లాగిన్ మీకు ఏదైతే మెయిల్ ఐడితో రిజిస్టర్ అయ్యారో, ఇప్పుడు ఎగ్జాంపుల్ లాగిన్ అని కొడుతున్నా. ఇక్కడ ఏమొచ్చింది? క్రియేట్ అకౌంట్ అంటే ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది బై. ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది, మేము క్రియేట్ చేసి ఇచ్చినాం. కాబట్టి మీరేం చేస్తారు? మీరు గూగుల్తో నన్న లాగిన్ అవ్వండి, లేకపోతే ఇక్కడ లాగిన్ ఉంటుంది కదా లాగిన్. ఒకవేళ మీకు పాస్వర్డ్ మర్చిపోయారు అనుకోండి, కంటిన్యూ విత్ గూగులా, కంటిన్యూ విత్ ఈమెయిలా. ఒకవేళ మీకు ఈమెయిల్ గుర్తుంటే ఈమెయిల్ చెప్పి రాయండి. ఈమెయిల్ అడ్రస్ టైప్ చేయండి. మా కంపెనీ మెయిల్ ఐడి వచ్చేసి support@digital.marketing. మీకేమైనా మాకు కంప్లైంట్స్ కావాలంటే support@digital.marketing ఎంక్వైరీ చేయొచ్చు. మీకు మమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ కావాలి, ఎలా ముందుకు వెళ్ళాలో వాట్సాప్ కమ్యూనిటీలో మీకు కంపల్సరీ ఒక మెసేజ్ అనేది కాసేపట్లో పెడతాము. ఇలా కొట్టిన తర్వాత మీకు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గట్ పాస్వర్డ్ అని కొడితే తక్కువ అని చెప్పి ఎంబటే మీ మెయిల్కి వచ్చేస్తుంది. చూడండి బాబు, దీని ఒక పాస్వర్డ్ పెట్టావా నాకు? దేవా చిన్మయ్. పెడుతున్నా 1 యా, సెకండ్. 1 minute సార్. జీమెయిల్ పాస్వర్డ్ మేము మారుస్తుంటాం, మర్చిపోతాం. 1 సెకండ్ సార్. జూమ్ చాట్లో పెడుతున్నా, చూడండి ఒకసారి మీరు. చెప్పండి, పెట్టండి. నేను వాట్సాప్ చూస్తున్నా. ఓకే, 1 చెక్ జూమ్ చాట్. 1 చెక్. చూసారా అది అయింది మెసేజ్? సూపర్. ఇప్పుడు నేను పాస్వర్డ్ కొట్టినా కాబట్టి ఇగో ఇట్లా నేను పాస్వర్డ్ సెక్యూర్ ఇన్బాక్స్ వచ్చింది కదా. ఇక మీకు ఎంబటి ఒక మెయిల్ పడి ఉంటుంది. ఎక్కడుందయ్యా? స్పామ్ లో పడ్డదా? కాదు, ఇన్బాక్స్.
ఎంబటే మెయిల్ వచ్చేస్తుంది సార్. మేబీ టైం పట్టొచ్చు, 2 to 3 minutes పట్టొచ్చు. మాకు ఆల్రెడీ అకౌంట్ ఉంది కాబట్టి డైరెక్ట్ ఏం కాదు, 100% మెయిల్ వస్తుంది. 2 to 3 minutes డిలే పట్టొచ్చు, 5 minutes లోపల అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ మాకు అకౌంట్ ఉంది కాబట్టి లాగిన్ అని చెప్పి టైప్ చేస్తే ఇక్కడ లాగిన్ అని చెప్పి క్లిక్ చేయాలి. కంటిన్యూ విత్ జీమెయిల్. ఈ ఈ ఈ ప్రాసెస్ కూడా మీకు కాసేపట్లో వాట్సాప్లో వచ్చేస్తుంది. ఆ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి మీద ఇలా క్లిక్ చేసేసరికి ఏమవుతుంది, వెబ్సైట్లోకి లాగిన్ అనేది అవుతున్నా. ఎప్పుడైతే లాగిన్ అనేది అవుతానో మీరు ఏదైతే ఇక్కడ మేము చాలా కోర్సెస్ తీసుకున్నాం కాబట్టి అన్ని ఉంటాయి. ఇది మై డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. క్లిక్ ఆన్ మై డాష్ బోర్డ్ అంటే నా అకౌంట్ ఉన్న కంటెంట్ చూపిస్తుంది. నేను కమ్యర్ దీస్ ఏ పాడ్ పర్ఫార్మెన్స్ మార్కెటింగ్, ఏదో పర్ఫార్మెన్స్ ఇది ఏ పాడ్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్. మీరు అందరు దీంట్లో జాయిన్ ఉంటారు. దీంట్లో ఉంటే దీంట్లో వస్తుంది, దీంట్లో ఉంటే దీంట్లో వస్తుంది. వెన్ ఓపెన్ దిస్ వన్ యు ఆర్ గోయింగ్ టు సీ ద డేటా. ఎవరైతే కాలేదో ఇక్కడ డేటాకి వెళ్ళి చూసుకోవచ్చు. రికార్డింగ్స్, ఈ డేటా ప్రీవియస్ రికార్డింగ్స్, లైవ్ రికార్డింగ్ యాక్సెస్ ఇక్కడ నుంచి మీకు Day 1, Day 2, Day 3 అనేది వస్తుంటుంది. ఓకేనా సార్? దేవా, ఇంతకుముందు వచ్చిన సార్ క్యూఆర్ కోడ్ ని కొంచెం స్టాప్ చేసి, ఓకేనా? అది మళ్ళీ రివీల్ అయితే ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఓకే సార్. క్యూఆర్ కోడ్ ని బ్లాక్ లో పెట్టేసి యూ కెన్ గో హెడ్. ఓకేనా? యా, అర్థమైందా సార్ ఎట్లా లాగిన్ అవ్వాలో? రిమైనింగ్ థింగ్స్ విల్ బి కవర్ టుమారో. రేపు చాలా డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ అని చెప్తా. Day 1 మిమ్మల్ని ఇబ్బంది కూడా పెట్టాను. కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి హ్యాపీ. విల్ కంటిన్యూ టుమారో. Day 1 ఓకేనా సార్ అందరికి? సార్ క్యూఆర్ ఏంటి అర్థం కాలేదు, క్యూఆర్ ఏంటి? క్యూఆర్ కోడ్ వచ్చింది ఇంతకుముందు మన. అది అది పర్లేదు, ఛానల్ అది. ఓకే, ఛానలా? ఓకే, డన్ డన్ సార్. Day 1 ఓకేనా అందరికి? మమ్మల్ని టెస్ట్ చేసినా కానీ సబ్జెక్ట్ ఉంటుంది సార్. మీ దాంట్లో ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా రికమెండ్ అనేది చేయవచ్చు, ఇట్లా ఇలా ఉందని చెప్పేసి. ఓకేనా? డన్ సార్. పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ను బేస్ చేసుకొని ఎన్ని అవర్స్ డైలీ స్పెండ్ చేస్తే చాలు? డైలీ హాఫ్ అన్ అవర్ టు 1 hour ప్రాక్టీస్ చేస్తే చాలు బై. మీరు డైలీ ఖాళీగా ఉన్నారంటే 3-4 గంటలు పెడితే ఇంకా మిమ్మల్ని కొట్టేటోడు కూడా లేరు అండి. ఐ డోంట్ నో యువర్ నేమ్, ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ సమ్ ఇన్పుట్స్ టు యూ. ఓకేనా? డన్ సార్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే సార్. ఏమైనా క్వెరీస్ ఉంటే అడగొచ్చు, 1 by 1 ఐ విల్ సాల్వ్ హియర్. ఈ ప్రాంప్ట్ కూడా మీకు ఇస్తాం. ఈ ప్రాంప్ట్ కూడా ఏదైతే సార్ అన్నాడో మీరు టైప్ చేయండి. ప్రాంప్ట్ రేపు ఇస్తాం. ఈరోజు ఇస్తే మీరు ఏం టైప్ చేయాలో మీకు తెలియదు కాబట్టి కష్టమో నష్టమో మీరు టైప్ అయితే చేయండి. ChatGPT అలవాటు చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీకు డైలీ షేర్ చేస్తాను. నథింగ్ టు వరీ. ఈ ప్రాంప్ట్ అయితే రేపు ఇస్తాం అనమాట. డైలీ క్లాస్ నోట్స్ ఇలా అడగండి ChatGPTని. గుడ్ అండ్ బ్యాడ్ అడగండి, మమ్మల్ని టచ్ చేసిన సబ్జెక్ట్ వస్తుంది. సార్ మీరు హ్యాండ్ రైజ్ చేస్తే, యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఐ విల్ స్పీక్ విత్ యూ. మరి క్వెరీస్ ఉన్నాయి ఈరోజు క్వెరీస్ ఉన్నాయా సార్? అంటే ఇంకొంచెం చెప్పాలని ఉంది కానీ ఇబ్బంది వద్దని చెప్పేసి Day 2కి పోస్ట్ పోన్ చేశాను సార్. అంతే. థియరిటికల్ గా కాన్సెప్ట్స్ పరంగా రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? ఫస్ట్ స్టెప్ అనేది రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. సార్ మీరు నన్ను ఏమైనా అడిగేది ఉంటే మీరు హ్యాండ్ రైజ్ చేయొచ్చు. డెఫినెట్ ఐఎమ్ గోయింగ్ టు ఆన్సర్ యువర్ క్వెరీస్. గోపీనాథ్ చెప్పండి సార్. సార్ ఇప్పుడు డౌట్ సార్, ఇప్పుడు నేను కోర్స్ తీసుకుంటున్నా, ఒక వేరే వాళ్ళు మనలాగా ఏమన్నా తీసుకోవాలనుకుంటే ఎట్లా? మీరు జస్ట్ మన నంబర్ ఉంది కదా సార్, 7995998052. అలాగా సార్, అంటే ఇప్పుడు అట్లా కాదు సార్. ఇప్పుడు మన కోర్స్ చెప్తున్నారు మీరు, ఎట్లా వేరే వాళ్ళు మన దానిలోంచి కాపీ కొడితే ఎట్లా అని అడుగుతున్నా. కాపీ కొడితే ఏం చేస్తాం సార్? తప్పదు. కొన్ని లక్షల కోట్ల సినిమాలకే ఏం లేదు, మనం ఏం చేయలేము కదా సార్. అంటే అట్లా అంటే చిన్న డౌట్ సార్. అంటే ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడి ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకవేళ అంటే నేను సపోజ్ చెప్తున్నా, నేను అట్లా పని చేయను అనుకోండి. ఇప్పుడు నేను కోర్స్ తీసుకొని వేరే వాళ్ళకి కూడా నా క్రెడిటెన్స్ ఇస్తే మేము వెనకాలకి బ్లాక్ చేస్తాం సార్. ఎప్పుడైతే 2 to 3 గ్యాజెట్స్ నుంచి కంట్రీస్ వెళ్తుంటుందో వెనకాలకి అకౌంట్ తీసేసి మీకు ఒక మెయిల్ పెడతాం. యు ఆర్ యూజింగ్ టూ మెనీ డివైజెస్, ప్లీజ్ స్టాప్ దట్ ఆర్ యు ఆర్ గోయింగ్ టు డియాక్టివేట్ యువర్ అకౌంట్ అని మెసేజ్ వస్తుంది. అదే అడుగుతున్నా సార్. అందుకంటే ఒకవేళ అట్లా ఏమన్నా ఫ్రాడ్స్ జరుగుతుంటాయి కదా, అట్లా అని అడుగుతున్నాను. జరుగుతాయి సార్, ఫ్రాడ్స్ అయితే జరుగుతాయి. మేము ఇంతకుముందు మేము ఒక డివైస్ పెట్టేవాళ్ళం, 2 devices పెట్టాము, ఇప్పుడు 3 devices పెట్టాము. అంతకంటే ఎక్కువ యాక్సెస్ చేస్తే మాత్రం అకౌంట్ అనేది సస్పెండ్ అయిపోతుంది. ఓకే, ఓకేనా సార్? అంతే. ఎవరైతే మెయిల్ ఇస్తారో వాళ్ళకి మళ్ళా మనకి యాక్సెస్ ఉన్నదంటారు, అంతే కదా? అంటే మీరు ఇప్పుడు ఫోన్ లో లాగిన్ అయ్యారు సార్, మీరు ఇంకొకసారి మీరు మెయిల్ తో అంటే మీరు ఒకసారి ఫోన్ లో లాగిన్ అయ్యారు, మీరు ఒకసారి కంప్యూటర్ లో లాగిన్ అయ్యారు, అక్కడికి అయిపోయింది. ఇంకొక డివైస్ లో మరి లాగిన్ అయితే లాగౌట్ అన్నా కావాలి, లేకపోతే మీ అకౌంట్ అనేది సస్పెండ్ అన్నా చేస్తాం. అంతే సార్. అంతే. ఓకే సార్, అది అడుగుతున్నా అంతే. ఎవరు చేస్తే ప్రాబ్లం వస్తుంది. ఓకే ఓకే, ఏం సార్, వెళ్తూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇంకా సార్? అంతే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. యా, వివో అండ్ ప్రణయ్ చెప్పండి సార్. వినయ్ అండ్ ప్రణయ్, మీ పేరు తెలియదండి సార్. మీ నేమ్స్ ప్రాపర్ గా రీనేమ్ అనేది చేసుకోండి. మన పేర్లు మనం సరిగ్గా పెట్టుకోకపోతే కరెక్ట్ కాదు కాబట్టి. వివో 124 I2410 ప్రణయ్. యా చెప్పండి సార్. Pranay, sir. Sir, I came in the middle of the class, sir. Can I get the Okay, recorded nothing to- class, sir?
Definitely, sir. You till now have told na you can log into your website portal and you can check your content. Okay. సార్ ఇప్పుడు ఏదైతే వీడియో మనము చెప్పామో మీకు బై 9:30 10 లోపల మీకు అప్లోడ్ అయిపోతుంది సార్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. లీలా చెప్పమ్మా. లీలా చెప్పమ్మా. అన్మ్యూట్ మీకు చేసుకోవాలి సార్. అన్మ్యూట్ మీకు చేయాలి. మైక్ యాక్సెస్ ఇచ్చాను సార్. మీరు నాతో మాట్లాడొచ్చు, తప్పేం కాదు. ముందుగా యా లీలా చెప్పమ్మా. సో దట్స్ ఇట్ సార్. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరిని ఉంటే ఒకసారి చెప్పొచ్చు సార్. రేపు నుంచి ఇంకొంచెం బెటర్గా వెళ్దాము. మళ్ళీ డ్రై సబ్జెక్ట్ కాకుండా కొంచెం జాగ్రత్త పడ్డాను. ఎక్కువ ఎగ్జాంపుల్ తీసుకొని మామూలుగా అయితే ఒకటే ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇంకా రైనీ సీజన్ కాబట్టి ఆ ఫ్లోలో చెప్పేశాను. టుమారో స్టార్టింగ్ స్టెప్ ఏంది, కాన్సెప్ట్స్ ఏమేమి ఉంటాయి, దీని లోపల ఇదెందుకు కవర్ అవుతుంది. టుమారో విల్ కమ్ అప్ విత్ లాట్ ఆఫ్ మెట్రిక్స్ ఆల్సో. గెట్ రెడీ ఫర్ టుమారో సెషన్. థ్యాంక్ యూ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ కనెక్ట్ టుమారో అట్ షార్ప్ 7:30 PM. థ్యాంక్ యూ. బై బై. హ్యావ్ ఎ గ్రేట్. గుడ్ నైట్ అండి. గుడ్ నైట్ అండి. థ్యాంక్ యూ అండి. రియలీ థ్యాంక్ యూ. ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే చాలు సార్. ఐ విల్ బి వెరీ హ్యాపీ. అర్థం కావడానికి చాలా కష్టపడతాం ఒక్కొక్కసారి. అయితే మిడిల్ ఆఫ్ ద క్లాస్ కానీ ఎస్ యూ క్యాన్ సీ ఇట్ అండి. ప్రణయ్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే మన టీమ్ మెంబర్ని కూడా మీరు కనెక్ట్ అవ్వచ్చు. జస్ట్ చెక్ యువర్ మెయిల్ అండ్ యూ క్యాన్ లాగిన్ విత్ యువర్ అకౌంట్. ఓకే. తెరీ కొంచెం స్లోగా చెప్పండి. ఓకే అమ్మా, ట్రై చేస్తాను. స్లోగానే ఉందమ్మా, తప్పుగా అనుకోకండి. మనకు వచ్చే సెషన్స్ కూడా ఉంటాయి సార్. మెటాట్ లో ఫనల్ నేర్పిస్తారా? ఇట్స్ ఎ కామన్ థింగ్ అమ్మా. ఫనల్స్ అనేది ఇట్స్ ఎ కామన్ థింగ్. యూఆర్ గోయింగ్ టు లర్న్ దిస్ వన్. అవేర్నెస్ నుంచి సేల్ వర్క్ ఎలా తీసుకొని రావాలనేది ఫనల్ అన్నమాట. డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు లర్న్ దట్ వన్ ఆల్సో. ఓకేనా? ఇక్కడ ఒక్కసారి కోర్స్ కొన్న తర్వాత మళ్ళీ బయట మీరు కొనాల్సిన అవసరం లేదు. విల్ గివ్ 99% అష్యూరెన్స్, 100% గ్యారంటీ వాళ్ళని అష్యూరెన్స్ ఇస్తాను. ఇంకా కొన్ని కంపెనీస్ కి వేరే విధంగా కావాలి, వాళ్ళ సీక్రెట్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. మార్కెట్ కి కావాల్సిన 99% సబ్జెక్ట్ అయితే ఇదే. ఓకేనా సార్? కేస్ ఐ డోంట్ నో యువర్ నేమ్ సార్. ప్లీజ్ యూ కెన్ స్పీక్ విత్ మీ. ఐఫోన్ కేస్ ఐఫోన్. హలో సార్ చెప్పండి సార్. సారీ సార్, అదే ఇప్పుడు మామూలు పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ కోర్స్ ఉంది కదా సార్, అవును ఆ సార్. కోర్స్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నా. అంటే నాకు మామూలు బేసిక్ గూగుల్ యాడ్స్, మెటా యాడ్స్ నాలెడ్జ్ ఉంది. ఓకే. అంటే నేను అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవడానికి ట్రై చేద్దాం అని చెప్పి తీసుకుంటున్నా. సూటబుల్ అవుతుందా? 100% అవుతుంది సార్. మీరు ఇప్పటివరకు ఎన్ని కంపెనీస్ కి చేశారు సార్? తెలుసుకోవచ్చు. ఒక కంపెనీకే చేస్తాను. ఓకే. అయితే మోర్ దాన్ సార్. యూ ఆర్ గోయింగ్ టు లర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మీరు 10+ కంపెనీస్ కి చేసినా నేను ఇచ్చే సబ్జెక్ట్ చాలా వర్క్ సార్. ఓకేనా? అంటే అదే స్కేలింగ్ పరంగా కావచ్చు, లేకుంటే అన్ని చెప్తాను సార్. అన్ని చెప్తాను. కన్వర్షన్ రేటు, కన్వర్షన్ ఆప్టిమైజేషన్ వస్తుంది. అదే కన్వర్షన్ మామూలుగా అంటే ట్రాకింగ్ క్లిక్స్ వస్తుంది. వస్తుంటాయి కానీ కన్వర్షన్స్ రావు. వాటికి అది సొల్యూషన్ చెప్తాను సార్. ఏంటి? అది సొల్యూషన్స్ చెప్తాను సార్. ఓకే తప్పకుండా కవర్ అవుతుంది సార్. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చందు చెప్పండి. చందు. యా చందు గారు చెప్పొచ్చు సార్. సో దట్స్ ఇట్ సార్. హ్యావ్ ఎ గ్రేట్ డే. విల్ కనెక్ట్ టుమారో. థ్యాంక్ యూ. బై బై. దేవా, యూ కెన్ స్టాప్ ఇట్ దేవా.